కెన్ బి స్టార్ట్. గుడ్ ఆఫ్టర్నూన్. సో ఆల్రెడీ కొన్ని ఫేసెస్ నేను వేరే చోట్ల కూడా చూశాను. సో ఎలా సెషన్ ఎలా పెట్టుకుందాం? లైక్ కంప్లీట్ ఇంటరాక్షన్ సెషన్ పెట్టుకుందామా, లేదంటే లెట్ మీ స్పీక్ ఫస్ట్, ఆ తర్వాత మళ్ళీ మాట్లాడదాం అంటారా? మీ ఇష్టం. ఫస్ట్ నుంచి డౌట్స్ తీసుకొని అలా మాట్లాడదామా? ఓకే, ఫైన్ ఫైన్. సో ఫస్ట్ ప్రిలిమ్స్ గురించి కొంచెం, తర్వాత మెయిన్స్ గురించి, తర్వాత ఇంటర్వ్యూ మనం అంత స్పెసిఫిక్గా మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. దాని తర్వాత ఆప్షనల్ గురించి కూడా ఒకసారి మేడం చెప్పమన్నారు. సో ఆంథ్రపాలజీ ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఆప్షనల్ ఆంథ్రపాలజీ. గుడ్ గుడ్, ఫైన్. సో ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ టు ఫిలాసఫీ ఆఫ్ సివిల్ సర్వీసెస్. సో మనకు గోల్ ఉంది, మనం సాధించాలి. సో దానికి ఏం చేయాలో చేద్దాం, అంతేగాని ఇప్పుడు అది పెద్ద కష్టమైన ఎగ్జామ్ ఇప్పుడు మనం ఏదో చేసేయాలి అని అయితే నేను చెప్పను. సో లెట్ us స్టార్ట్ విత్ ప్రిలిమ్స్. సో రీసెంట్లీ ఎవరైనా ప్రిలిమ్స్ ఇచ్చారా? రీసెంట్గా 28th జరిగిన. సో హౌ డిడ్ యూ ఫీల్ పేపర్? ఎట్లా, హౌ డిడ్ యూ ఫీల్? నేనైతే చూడలేదు, కంప్లీట్ పేపర్ చూడలేదు, బట్ ఐవ్ స్కిమ్డ్ త్రూ ఇట్ కంప్లీట్లీ. సో హౌ డిడ్ యూ ఫీల్? సీసాట్ కొంచెం టఫ్ ఉంది. ఓకే, అండ్ ఆల్సో జిఎస్ కూడా కొంచెం ఆప్షన్స్ చేంజ్ చేశాడు కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉంది. ఫైన్. యూపీఎస్సీ ఈజ్ ఎవాల్వింగ్. అండ్ ఇది స్టార్ట్ చేయకముందే నేను ఒకటి చెప్తాం అనుకుంటున్నాను, ఏంటంటే స్టాప్ సీయింగ్ టాపర్స్ ఆస్ డెమి గాడ్స్ ఆర్ సెమీ గాడ్స్. ఓకే, వాళ్ళ వల్లే వచ్చే జనరేషన్స్ అన్నిటికీ కూడా ప్రిలిమ్స్ దగ్గర నుంచి మెయిన్స్ దగ్గర నుంచి అంత కష్టం అయిపోతుంది. ఎందుకంటే ఒక 2-3 years నుంచి దేర్ ఎమర్జ్డ్ ఎ ట్రెండ్ విచ్ సేస్ ఈ ఎలిమినేషన్ ఆప్షన్స్ యూట్యూబ్లో పెట్టడం కానీ, ఇవన్నీ ఇలా ఎలిమినేట్ చేసుకోవాలి, ఇలా చేయాలని చెప్పి ఆప్షన్స్ని అనలైజ్ చేయడము, లేకపోతే కొన్ని బ్లైండ్గా 1, 2, 3 కొట్టేయడము, లేకపోతే సైన్స్ అండ్ టెక్నాలజీ 1, 2, 3 పెట్టేయడము, ఇలాంటివి చెప్పడం వల్ల ఏమవుతుందంటే యూపీఎస్సీ ఈజ్ ఆల్సో ఎవాల్వింగ్. ఓకే, వాళ్ళకి 360 days ఉంది పేపర్ సెట్ చేసుకోవడానికి, తీరిగ్గా కూర్చొని సెట్ చేసుకుంటారు. సో మనకి అంత లేదు కదా, కాబట్టి అందుకని ఈసారి 1, 2, 3 పేర్స్ ఇచ్చారు. వచ్చినట్టు ప్రతి ఆప్షన్ మనం చదవాల్సిందే, తెలిస్తేనే పెడతాం, లేదంటే లేదు. సో ఫస్ట్ పాయింట్ నెంబర్ 1 ఈస్ స్టాప్ సీయింగ్ టాపర్స్ as సెమీ గాడ్స్ అండ్ డోంట్ టేక్ దెమ్ as గోల్డ్ స్టాండర్డ్స్ ఇంక్లూడింగ్ మీ. అది ఎందుకంటే మై బ్యాక్గ్రౌండ్ ఈజ్ డిఫరెంట్, నా స్టడీ నేను ఎలా చేస్తానో అది కంప్లీట్లీ డిఫరెంట్, అని మీకు నాకు కంప్లీట్గా మ్యాచ్ కూడా కాకపోవచ్చు అనమాట. సో డు నాట్ టేక్ మీ యాజ్ ఎ గోల్డ్ స్టాండర్డ్. పాయింట్ నెంబర్ 1 నేను చెప్పేది. నెక్స్ట్ మనం ప్రిలిమ్స్కి వెళ్ళిపోతే ఫస్ట్ బుక్ లిస్ట్ ఏమైనా స్టార్ట్ చేద్దామా? హౌ డి వి గో అబౌట్ అని, ఆర్ ఎల్స్ మీకు అందరికీ కూడా బుక్ లిస్ట్ తెలుసా? చిన్నగా ఫాస్ట్గా చెప్పేసుకుందాం బుక్ లిస్ట్ గురించి. సో నేను చదివిన బుక్స్ చెప్తాను. ఏన్షియంట్ ఇండియా ఓల్డ్ ఎన్సీఆర్టీ, అండ్ మెడివల్ ఇండియా ఓల్డ్ ఎన్సీఆర్టీ, మోడర్న్ ఇండియా ఓన్లీ స్పెక్ట్రమ్, నేను ఎన్సీఆర్టీ కూడా చదవలేదు, అండ్ పాలిటీ లక్ష్మీకాంత్ డెఫినెట్లీ, ఎకానమీకి నేను వివేక్ సింగ్ సార్ని ఫాలో అయ్యాను కంప్లీట్లీ, ఛానల్ బుక్, అండ్ ఆల్సో ఎకో 550 ఎంసీక్యూస్ ఇస్తారు కదా, సో అది ఫాలో అయ్యాను. అండ్ ఫర్ ఎన్విరాన్మెంట్ చాలా మంది శంకర్ చదివారు, కానీ నాకు ఎందుకో శంకర్ యాజ్ ఎ బుక్ నాకు ఎక్కలేదు లోపలికి. సో దట్ ఈస్ వై ఐ హ్యావ్ రెడ్ పిఎంఎఫ్ఐఏఎస్ కంప్లీట్లీ, ఓన్లీ పిఎంఎఫ్ఐఏఎస్ చదివాను అనమాట. సో దిస్ ఈజ్ మై బ్రాడ్ బుక్ లిస్ట్. సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్స్ కంప్లీట్లీ, బికాస్ సైన్స్ స్టూడెంట్స్ కాబట్టి కొంచెం ఐడియా ఉంటుంది. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ నేనేదో నాకు రాకెట్ టెక్నాలజీ అంతా తెలుసు అని చెప్పి, కొంత ఐడియా ఉంది కాబట్టి ఐ డి నాట్ టేక్ దట్ టైం. నాకు టైం లేకుండే. ఐ స్టార్టెడ్ ఇన్ January 2022. సో దిస్ ఇస్ ఐఆర్కి కంప్లీట్లీ కరెంట్ అఫైర్స్. నేను బేసిక్ ఇప్పుడు కూడా అడిగితే హౌ ఎవల్యూషన్ ఆఫ్ ఫారెన్ పాలసీ ఆఫ్ ఇండియా అంటే కూడా నేను చెప్పలేను. ఓకే, సో దట్ ఈస్ మై లెవెల్ ఇన్ ఐఆర్. నేను ఓన్లీ కరెంట్ అఫైర్స్ చదువుకొని వెళ్ళాను. వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ యూ ఈస్ కీప్ సమ్ ఫెయిత్ ఇన్ సమ్వన్. ఇప్పుడు నేను చెప్పాను ఒక స్ట్రాటజీ అని, యూ కెన్ బ్లైండ్లీ కీప్ ఫెయిత్ అండ్ గో ఫార్వర్డ్. ఇనీషియల్లీ ఫస్ట్ దూకేయాలి. ఓకే, ఫస్ట్ దూకేసి ఈదుతూ ఉంటే మీరు ఏ డైరెక్షన్లో వెళ్తారు అనేది మీరే చూస్ చేసుకుంటారు. ఓకే, కానీ లేదు నాకు ఎలా వెళ్ళాలి అని ఇప్పుడే స్టాగ్నేట్ అయిపోతే మాత్రం యూ కెనాట్ క్రాక్ దిస్ ఎగ్జామ్ ఫర్ షూర్, అది మాత్రం. సో ఇప్పుడు కంప్లీట్లీ ప్రిలిమ్స్కి వచ్చేద్దాం. చాలా మంది డౌట్స్ అడుగుతున్నారు, హౌ డు యూ మేక్ నోట్ మేకింగ్ అవసరమా అని చెప్పి. నా పర్సనాలిటీకి, నేను చదివే విధానానికి నాకు నోట్స్ అవసరం లేదు. సో వాట్ ఐ మేడ్ వాజ్ ఎన్సీఆర్టీలో డైరెక్ట్గా అక్కడ అండర్లైన్ చేసుకున్నాడు. నా బుక్ చూసానంటే పక్కన కూడా చదవలేడు బేసికలీ. దాన్ని రెడ్ ఇంక్తో, దాని మీదే గ్రీన్ ఇంక్తో, దాని మీదే బ్లాక్ ఇంక్తో ఇలా గీస్తూ ఉండేవాడు అనమాట. సో ఎవ్రీ వన్ ఈజ్ యూనిక్ ఇన్ దేర్ ఓన్ వేస్. డోంట్ లూజ్ యువర్ ఒరిజినాలిటీ అనమాట. యూపీఎస్సీ డజంట్ డిమాండ్ మెషిన్స్, యూపీఎస్సీ డిమాండ్స్ హ్యూమన్ బీయింగ్స్. ఓకే, సో ఈ యొక్క ప్యాటర్న్లో మనం చదివేటప్పుడు డు నాట్ బీ ఓవర్ అబ్సెస్డ్ విత్ ద ప్రిపరేషన్ యాజ్ వెల్. ఎస్, నేను ఒక 10 to 12 hours చదవాలనుకుంటున్నాను అనుకోండి, అది కూడా యాక్చువల్లీ చెప్పాలంటే కన్సిస్టెంట్గా నేను ఎప్పుడు చదవలేదు. చాలా మంది కన్సిస్టెన్సీ ఇస్ కీ అని చెప్తారు, కానీ నా ఫేవరెట్ సిరీస్, వెబ్ సిరీస్ ఈ స్ట్రేంజర్ థింగ్స్. నేను ఫిక్షన్ చూస్తాను, బింజ్ వాచ్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. దట్ ఈస్ వాట్ ఐఎమ్ సెయింగ్. అంటే ఇప్పుడు నన్ను చూసి మీరు ప్రతిరోజు కూర్చొని స్ట్రేంజర్ థింగ్స్ చూడాల్సిన అవసరం లేదు బేసికలీ. వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ యూ ఇస్ డోంట్ లూజ్ దట్ ఒరిజినాలిటీ. ఓకే, ఇప్పుడు ఎస్సీలో ఎలా ఉపయోగపడుతుంది అంటే ఇలాంటివి,
ఎస్ఏ రాసినప్పుడు వీ కెన్ రైట్ సమ్ గుడ్ ఎగ్జాంపుల్. స్టీవ్ హ్యారింగ్టన్ ఈజ్ మై ఫేవరెట్ క్యారెక్టర్. దాని నుంచి తీసుకొని కూడా వీ కెన్ రైట్ సమ్ ఎగ్జాంపుల్స్ కదా. సో అందుకనే చెప్పేది, సో డు నాట్ బి సో మచ్ ఆఫ్ ఐసోలేషన్ అనేది పనికిరాదు అని చెప్పి నేను అనుకుంటున్నాను యూపీఎస్సీలో. సో ప్లాన్ అకార్డింగ్ టు దట్. ప్రాపర్ ప్రిలిమ్స్ ప్రిపరేషన్ దగ్గరకు వచ్చి సబ్జెక్ట్ వైజ్ కన్నా కూడా హౌ డు యూ అప్రోచ్ ప్రిలిమ్స్కి నాకు మార్క్స్ కట్ ఆఫ్ కన్నా, సో మన టార్గెట్ ఏంటి, వీ నీ నాట్ ప్రూవ్ అవర్ బ్రిలియన్స్ ఆర్ ఇంటెలిజెన్స్ ఇన్ ప్రిలిమ్స్. 88 కట్ ఆఫ్ ఉంటే 88.33 వచ్చినా కూడా వీఆర్ హ్యాపీ విత్ దట్. CSATలో 66 అంటే యూ గెట్ 66.33, ఇట్స్ వెరీ గుడ్ ఫర్ అస్. ఓకే, మనకేమి ఇప్పుడు 200కి 190 వస్తేనో మన బ్రిలియన్స్ ఏం బయటపడదు. డోంట్ టేక్ దట్ ఈగో ఆన్ CSAT. ఎస్పెషల్లీ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి కానీ, లైక్ ప్రాపర్ మ్యాథమెటిక్స్ ఆప్షన్ ఉన్న వాళ్ళు కానీ, డోంట్ టేక్ దట్ ఈగో దట్ యూ సాల్వ్ ఎవ్రీ క్వశ్చన్. యూ గెట్ ఎన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి, అరౌండ్ ఒక 40 లేకపోతే 30 ప్రాపర్గా సాల్వ్ చేసి, లైక్ మీ టైం ఎంతమంది సాల్వ్ చేయాలి అనుకుంటున్నారు, లైక్ అన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి తప్పదు. బట్ డోంట్ టేక్ దోస్ క్వశ్చన్స్ ఆన్ ఈగో. దట్ విల్ ప్లే వెరీ వెరీ బిగ్ రోల్. నాకు తెలుసు ప్రాపర్గా టాప్ మోస్ట్ బ్రిలియంట్ స్టూడెంట్స్ కూడా దే కుడెంట్ క్రాక్ CSAT దిస్ టైమ్. దేవర్ అగైన్ ఐఐటి బ్యాక్గ్రౌండ్స్, ఐఐటి బాంబే, he couldn't clear CSAT. సో అట్లా అవుతుంది అనమాట. సో CSATకి చాలా మంది ఇప్పుడు ఎవాల్వ్ అవుతుంది కాబట్టి ఫస్ట్ CSAT గురించి మాట్లాడేసుకొని దెన్ విల్ గో ఫర్ ది GS పేపర్ 1 అండ్ విల్ డిస్కస్ అబౌట్ ద థింగ్స్. సో CSAT ఎలా చేయాలి సార్? CSATకి ఏం లేదు, నేను చేసిన విధానం చెప్తాను, అండ్ ఈవెన్ దట్ అప్లైస్ టు కమింగ్ ఇయర్స్ ఆల్సో. ఓకే, CSATలో ఫస్ట్ మీరు చేయాల్సింది, వెన్ డస్ ఇట్, ఇప్పుడు ఎప్పుడు స్టార్ట్ అయింది, అరౌండ్ 2013-14 నుంచో CSAT స్టార్ట్ అయింది అనుకుందాం. టేక్ దోస్ పేపర్స్ ఫస్ట్. నెంబర్ సిస్టమ్ దగ్గర నుంచి, అలాగే కాంప్రహెన్షన్, మనకి రెండే కదా ఉండేది, మ్యాథమెటిక్స్ అండ్ కాంప్రహెన్షన్ కదా. నాది ఏంటంటే, ఐఎమ్ ఫార్చునేట్ దట్ నేను విశ్వభారతి గుడివాడ నుంచి రావడం వల్ల ఐ హ్యాడ్ సాలిడ్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ మ్యాథమెటిక్స్. ఓకే, సో నేను ఉండడం వల్ల ఐ డి నాట్ ప్రిపేర్, విచ్ ఈస్ ఎ బ్లండర్ ఆన్ మై పార్ట్. డెఫినెట్లీ ఐ గాట్ 81, బట్ ఐ హ్యావ్ సెయిల్డ్ త్రూ బికాస్ ఇంగ్లీష్ కూడా కొంచెం ఈజీగా వచ్చింది, అండ్ మ్యాథమెటిక్స్ కూడా నాకు వచ్చిన మోడల్స్ రావడం వల్ల నాకు ఈజీ అయింది. ఓకే, దట్ ఈస్ ద మెయిన్ థింగ్. బట్ ఎవ్రీ వన్ ఈజ్ యూనిక్. మళ్ళీ మీ యొక్క ప్రిపరేషన్ ఎక్స్పీరియన్స్ కానీ, ఎగ్జామ్ ఎక్స్పీరియన్స్ కానీ, ఇట్స్ వెరీ 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 డిఫరెంట్ ఫర్ ఎవ్రీ పర్సన్. నౌ వైల్ ప్రిపేరింగ్ ఫర్ CSAT, మీ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ యూ ప్లీజ్ ఐడెంటిఫై. నా మ్యాథమెటిక్స్ నా స్ట్రెంతా, నా ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ నా స్ట్రెంతా అని. ఆ స్ట్రెంగ్స్ని మీరు భయంకరమైన స్ట్రెంగ్త్ చేసుకుని యూ హ్యావ్ టు ప్లే ఫర్ ద స్ట్రెంగ్స్. వీక్నెసెస్ని మేక్ దెమ్ మోడరేట్. ఓకే, ఇప్పుడు మ్యాథమెటిక్స్లో కూడా ఎవ్రీ వన్ విల్ సాల్వ్ ఆల్జీబ్రా, ఎవ్రీ వన్ విల్ సాల్వ్ నెంబర్ సిస్టమ్, LCM, HCF అన్ని కూడా వచ్చాయి. నాకు రాంది ఏంటి, నేను చూసేది నాకు అంత మర్చిపోయింది. అఫ్ కోర్స్ 10th క్లాస్ లెవెల్ వరకు వీ హ్యావ్ సాల్వ్డ్ ఇట్ బ్రిలియంట్లీ. కాకపోతే తర్వాత వచ్చేసరికి నేను ఐ కుడెంట్ రిమెంబర్ ప్రాబబిలిటీ, ఐ కుడెంట్ ప్రాపర్లీ రిమెంబర్ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్. కొన్ని ఒక 5-6 టాపిక్స్ నేను ఓన్లీ ఆ 5-6 టాపిక్స్ మాత్రమే చూసుకున్నాను అనమాట. ఓకే, సో దట్ ఈస్ వై యూ హ్యావ్ టు ఐడెంటిఫై ద స్ట్రెంగ్స్. ఇప్పుడు కాంప్రహెన్షన్ దగ్గరకు వచ్చేసరికి కూడా పేపర్ ఎలా సాల్వ్ చేయాలి అనుకున్నాను. ఫస్ట్ ప్యాసేజ్ చూస్తాను, చిన్న చిన్న ప్యాసేజెస్ ఉంటాయి ఈజీగా చేసేవి, ఫస్ట్ నేను అవి సాల్వ్ చేస్తాను. అది కూడా అయిపోయిన తర్వాత పెద్ద పెద్ద ప్యాసేజెస్లో కూడా చూసుకున్నట్టయితే మనం, నాకు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ రాసేటప్పుడు ఐ ఫెల్ట్ కొరోలరీ అనేది నాకు ఎక్కువ హిట్ చేస్తున్నా, కరెక్ట్ ఆన్సర్స్ హిట్ చేస్తున్నా నేను. రాదర్ దాన్ గోయింగ్ ఫర్ ఇన్ఫరెన్స్ ఫ్రమ్ ది ప్యాసేజెస్, గోయింగ్ ఫర్ అదర్ థింగ్స్ ఫ్రమ్ ది ప్యాసేజెస్, నాకు కొరోలరీ ఎక్కువ హిట్ అవుతున్నా నేను. సో నేనేమనుకున్నాను, ఒకవేళ మ్యాథమెటిక్స్ అటు ఇటు కొంచెం కాంప్రమైజ్ అవుతున్నా కూడా లెట్ మీ గో టు కొరోలరీ ఫస్ట్ అండ్ సాల్వ్ దెమ్. ఓకే, అప్పుడు దిస్ ఈజ్ వన్ మెథడ్. దాంట్లో కూడా వెన్ యూఆర్ ఆన్సరింగ్ ద క్వశ్చన్ చాలా వరకు చూసుకోండి CSATలో, వెన్ యూ అనలైజ్ ది ఆప్షన్స్, నౌ గో అండ్ సిట్ ఫర్ ది ప్రిలిమ్స్. నౌ ఈ టాక్ అయిపోయిన తర్వాత యూ గో అండ్ చెక్ ఆప్షన్స్ ఇన్ CSAT. You see 2 extreme options in every CSAT comprehension. 2 extreme options, 99.9% అది ఆన్సర్ ఉండదు. ఓన్లీ రిమైనింగ్ 2 మాత్రమే ఆన్సర్స్ ఉంటాయి. యూ కెన్ గో అండ్ నౌ చెక్. డెఫినెట్లీ నేను రాసి కూడా ఇస్తాను ఖచ్చితంగా. ఇది చేసిన తర్వాత యూ ప్రాక్టీస్ ద సేమ్ మోడ్లోకి వెళ్ళిపోయి యూ ప్రాక్టీస్. దెన్ ఖచ్చితంగా నాకు తెలిసి నెక్స్ట్ ఇయర్కి 2024 ఎగ్జామ్కి యూ విల్ గెట్ త్రూ. CSAT ఎవరైతే ఈసారి ఫెయిల్ అయ్యారో, అదే టఫ్ అని అనుకుంటున్నాను, యూ విల్ గెట్ త్రూ. అండ్ ట్రస్ట్ మీ, with all this PIL coming, ఇప్పుడు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసారు, ఇవన్నీ కూడా I think UPSC also may try to reduce the level from next year. Do not be too much worried about CSAT, but concentrate on CSAT based upon that. ఇంకా CSATలో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లైక్ let us complete CSAT. CSAT is not that important నాకు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. CSAT be very free, ఎందుకంటే ఇక్కడ నేర్చుకుంటేనే అగైన్ you will go crack the exam, or else you will not crack. ఎనీ ప్రాపర్ CSAT క్వశ్చన్స్ లేదు అనుకుంటే ఐల్ గో. ఎవరన్నా హ్యాండ్ రైజ్ చేస్తారా? ఫైన్, ఓకే. నౌ లెట్స్ గో టు GS పేపర్ 1. ఓకే, హౌ డు యూ అప్రోచ్ ఇంక్లూడింగ్ నోట్ మేకింగ్ ఐల్ టెల్. సో నోట్ మేకింగ్ వచ్చేసరికి కూడా ప్రిలిమ్స్ ఈజ్ కంప్లీట్లీ ఆఫ్ ఫ్యాక్ట్ ఓరియంటేషన్,
ఫ్యాక్ట్స్ ఎక్కువ ఉంటాయి ప్రిలిమ్స్లో. ఈసారి చూసుకున్నట్టయితే చాలా వరకు ఫ్యాక్ట్స్ ఉన్నాయి. సరే ఎక్కడి నుంచి తీస్తారు అది? అండ్ దీనిలోకి వచ్చేసరికి అగైన్ ద సేమ్ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ విల్ బికమ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ. నా స్ట్రెంగ్స్ నా వీక్నెసెస్ వచ్చి నేను చెప్తాను. నా స్ట్రెంగ్త్ ఈజ్ పాలిటీ అండ్ ఎకానమీ. ఓకే, సో నా పాలిటీ అండ్ ఎకానమీని నేను స్ట్రెంగ్తన్ చేసుకున్నాను కాబట్టే ఫైనల్ ఎగ్జామ్లో, బికాస్ దట్ ఈస్ ద బ్లండర్ ఫ్రమ్ మై పార్ట్ దట్ ఐ హ్యావ్ ఓవర్లుక్డ్ ఎ క్వశ్చన్ ఇన్ ఎకానమీ. అది తప్ప నాకు పాలిటీలో ఎకానమీలో ఒక్క క్వశ్చన్ కూడా పోలేదు. సో దట్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు డూ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు హిస్టరీ అనుకోండి, హ్యాపీగా హిస్టరీ ప్లే చేసుకోవచ్చు స్ట్రెంత్. నేను అనుకున్నాను బాబు మనం హిస్టరీ ఎంత చదివినా కూడా వాడు అక్బర్ అంటాడు, ఇంకో రోజు బీర్బల్ అంటాడు, లేకపోతే ఇంకా ఏదో చెప్తాడు, మనకి నాకు గుర్తు కూడా ఉండదు బేసికలీ. సో నేనేమనుకున్నాను, మనకి ఎట్లా గుర్తుండదు, మనకి వీక్నెస్ కాబట్టి దాని మీద ఎందుకు ప్లే చేద్దాం, లెట్ us ప్లే ఫర్ స్ట్రెంత్స్. అండ్ ఇఫ్ యూ సీ పాలిటీ ఈజ్ వెరీ ఈజీ ఇన్ ద ఫైనల్ ఎగ్జామ్ వెన్ కంపేర్ టు ద టెస్ట్ సిరీస్. ఓకే, ఇప్పుడు పాలిటీ చదివేటప్పుడు నేనేం చేశానంటే విజన్ ఐఏఎస్ యొక్క టెస్ట్ ఒకటి రాశాను. అండ్ ఎందుకు చెప్తున్నానంటే హౌ టెస్ట్ సిరీస్ ప్లే వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ప్రిలిమ్స్ ఆర్ వెదర్ ఇట్ ఈస్ హైప్డ్ ఆర్ ఓవర్ హైప్డ్. ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ దట్ ఐ పర్సనల్లీ ఫీల్ దట్ టెస్ట్ సిరీస్ ఈజ్ వెరీ హైప్డ్ ఇన్ యూపీఎస్సీ ప్రిపరేషన్, వెరీ వెరీ హైప్డ్. ఓకే, నాకు వచ్చి చాలా మంది చెప్పారు 100 టెస్టులు రాయాలి, 100 into 100 10,000 క్వశ్చన్స్ అయిపోతుందని. ఎస్, దట్ ఈస్ ట్రూ టు ద ఎక్స్టెంట్ దట్ ఎవ్వరు కనీసం బేసిక్స్ కూడా రాని వాళ్ళు, లేకపోతే ఇప్పుడే బిగినర్ చేస్తున్న వాళ్ళకి ఇట్స్ వెరీ వెరీ రిలవెంట్. ఐఎమ్ నాట్ డినయింగ్ దట్. బట్ వన్స్ యూ కంప్లీట్ ద సిలబస్, ఒకసారి కంప్లీట్ చేసుకుంటే సిలబస్ని, యూ గెట్ ఎన్ ఐడియా. అండ్ ఇఫ్ యూ సీ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్, యూ గెట్ ఎన్ ఐడియా హౌ టు సాల్వ్. సో బేసికలీ హౌ డు యూ అప్రోచ్ సాల్వింగ్ పేపర్ మీద మనం మాట్లాడుతున్నాం కాబట్టి దీనిలో 2 కాంపోనెంట్స్ ఉంటాయి. డైరెక్ట్లీ హౌ డు యూ గో డైరెక్ట్లీ అప్రోచ్ ద పేపర్ ప్రిలిమ్స్ పర్సెట్, ద GS1 అండ్ ద ప్రిపరేషన్ పార్ట్. అంటే ఆ 2 గంటల్లో కూర్చొని ఏం చేస్తారు అండ్ ప్రిపరేషన్ పార్ట్ ఎలా ఉండాలి అనేది కానీ మనం మెయిన్గా మాట్లాడుకోవాలి. 2 గంటల్లో ఏం చేస్తారనే తర్వాత మాట్లాడితే ప్రిలిమ్స్ ప్రిపరేషన్ ఎలా నేను చేశానంటే చెప్తాను. ఐ హావ్ టేకెన్ ద దిశా బుక్. సో మీ అందరి దగ్గర కూడా నాకు తెలిసి ఆ దిశా బుక్ ఉంటుంది, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అనే ఉన్నవి. టేక్ ఫ్రమ్ 1980s, ఎప్పటి నుంచి స్టార్ట్ అయితే అప్పటి నుంచి తీసుకోండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఈస్ ఎ క్వశ్చన్ ఆన్ సమ్ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్, ఒక సమ్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్లో. సో దాంట్లో ఆప్షన్స్లో యూ విల్ ఫైండ్ రాజస్థాన్ వాళ్ళ సమ్ నేషనల్ పార్క్ అండ్ సమ్ బాంధవ్గఢ్ నేషనల్ పార్క్ ఆర్ మేబీ సమ్ ఇంకేదో సౌత్ ఇండియన్ నేషనల్ పార్క్, ఇలా నేషనల్ పార్క్స్ ఒక 4 ఆప్షన్స్ ఇచ్చి ఉంటాడు కదా. దాంట్లో వాట్ ఐ డిడ్ వాస్ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ గురించి, ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ యూపీఎస్సీ నెట్లో కొట్టామనుకోండి, ఏమొస్తుంది మనకి, దాని గురించి వస్తుంది, IUCN స్టేటస్ వస్తుంది, అది ఏదనేది కంప్లీట్గా దాని గురించి కనుక్కుంటాం. నాక్టర్నల్ లేకపోతే ముందు వస్తుందా, పొద్దున్న లేస్తుందా, లేకపోతే నైట్ తింటుందా, అది చంపేస్తుందా అని చెప్పి మనకి ఏదో ఒకటి వస్తుంది దాని గురించి. అది నేర్చుకున్న తర్వాత యూ ఎక్స్ప్లోర్ 4 ఆప్షన్స్ యాజ్ వెల్. రాజస్థాన్ నేషనల్ పార్క్ ఒకవేళ ఆన్సర్ అయి ఉంటే మిగతా 3 కూడా యూ లెర్న్ అబౌట్ దెమ్, యూ లెర్న్ అబౌట్ దేర్ ఆల్ దోస్ నేషనల్ పార్క్స్ యాజ్ వెల్. మొన్న ఏదో రీసెంట్గా 5th షెడ్యూల్ గురించి ఒక క్వశ్చన్ అడిగాడు మా ప్రిలిమ్స్ అప్పుడు, ద ట్రైబల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్స్ గురించి ఏదో. సి రిమైనింగ్ 3 ఆప్షన్స్ ఆల్సో వై దే ఆర్ నాట్ ది ఆన్సర్స్ ఫర్ దాట్. నేను ఈ ఎక్సర్సైజ్ ఒక 1 month చేయండి, ట్రస్ట్ మీ ఇన్ దిస్, యూ విల్ సీ రిపీటెడ్ క్వశ్చన్స్ ఫ్రమ్ ది ఆప్షన్స్ ఇన్ యూపీఎస్సీ. ఓకే, ABCD దగ్గర నుంచి B మీద ఆన్సర్ కాలేదు అంటే ఆ B ఆప్షన్ అనేది ఎప్పుడు ఒక క్వశ్చన్గా కన్వర్ట్ అయి ఉంటుంది, ఒక 3 years తర్వాతనో 4 years తర్వాతనో. ఓకే, 1 minute. అది ఖచ్చితంగా యూపీఎస్సీ చేసి తీరుతుంది. మేబీ ఆప్షన్స్లో చేంజ్ చేయొచ్చు. ఓకే, అది ఖచ్చితంగా చేసి తీరుతుంది. ఇప్పుడు మనం దీని గురించి మాట్లాడుతాం, టెస్ట్ సిరీస్ గురించి మాట్లాడుతాం కాబట్టి 1 second. సో యా, సో వీఆర్ టాకింగ్ అబౌట్ టెస్ట్ సిరీస్, వీఆర్ టాకింగ్ అబౌట్ టెస్ట్ సిరీస్ కాబట్టి నేనైతే ఎలా సాల్వ్ చేశాను టెస్ట్ సిరీస్ చెప్తాను మీకు. సో యూ కెన్ ఆల్సో ప్లే ఫర్ ద స్ట్రెంగ్స్. సో విజన్ ఐఏఎస్ బుక్లెట్ ఇందాక మనం మాట్లాడినట్టు పాలిటీ తీసుకున్నాను. పాలిటీ తీసుకొని సాల్వ్ చేసేసరికి ఐ గాట్ 180 మార్కులు వచ్చాయి. అప్పుడు వస్తే నేను వాట్ ఐ అండర్స్టూడ్, పాలిటీ ఇస్ మై స్ట్రెంగ్త్, వై షుడ్ ఐ సాల్వ్ 15 క్వశ్చన్ పేపర్స్ ఆర్ 20 క్వశ్చన్ పేపర్స్ ఇన్ పాలిటీ. ఓకే, అది ఆపేశాను సాల్వ్ చేయడం. ఏ ఇన్స్టిట్యూట్ అయినా సరే ఐ స్టాప్ సాల్వింగ్ పాలిటీ క్వశ్చన్స్ ఫ్రమ్ ది ఇన్స్టిట్యూట్స్. ఇన్స్టెడ్ పాలిటీ ఎప్పుడైతే నేను చదివానో అప్పుడు నేను ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ మాత్రమే సాల్వ్ చేసుకుని, ఈ రకంగా మనం అనాలిసిస్ ఇందాక చేశాం కదా, అలాగే నేను చేసుకునేవాడిని కూర్చొని ఫ్రమ్ 1980s ఆర్ ఎక్కడి నుంచి అయితే అప్పటి నుంచి వరకు మీ ఇష్టం. దట్ ఈస్ 1. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు మోడర్న్ ఇండియా సరిగ్గా రాదు స్టార్టింగ్. ఓకే, ఆ వాల్యూస్ సరిగ్గా గుర్తుపెట్టుకుని, ఐ మీన్ ఆ ఇయర్స్ కానీ అవన్నీ కూడా నేను సరిగ్గా గుర్తుపెట్టుకునేవాడిని కాదు. ఈ గవర్నర్ జనరల్స్ ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకునేవాడిని. వాట్ ఐ డిడ్,
విజన్ బుక్లెట్లో నాలుగు ఉంటాయి కదా, ఈ 4 ఎగ్జామ్స్ ఉంటాయి మోడర్న్ ఇండియా మీద. ఐ టుక్ ఆల్ ద 4 పేపర్స్ అండ్ హ్యావ్ సాల్వ్డ్. ఎందుకు? మోడర్న్ ఇండియా నాకు రాదు కాబట్టి. దెన్ ఎన్విరాన్మెంట్లో కూడా నాకు బేసిక్ కాన్సెప్ట్స్ బాగొచ్చు, లైక్ బయాలజికల్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ కానీ, ఎందుకంటే నేను బైపీసీ డాక్టర్ కాబట్టి నేను ఆల్రెడీ చదువున్నా అవన్నీ. ఐ డి నాట్ సాల్వ్ దట్ క్వశ్చన్ పేపర్. ఐ సాల్వ్డ్ ఓన్లీ ప్రోటోకాల్స్, ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్, నేషనల్ లాస్, ఎక్సెట్రా. So that is what I'm trying to tell you. So no, don't get hyped into this preparation. It's very normal. Treat UPSC as a very normal board exam. It's a 12th class exam or maybe 10th class exam. వెళ్ళి మనం క్వశ్చన్కి ఇస్తారు, క్వశ్చన్ ఆన్సర్ రాస్తాము, వచ్చిన తర్వాత మనకి రిజల్ట్ వస్తుంది. కీప్ దట్ ఇన్ మైండ్. పర్ఫెక్ట్గా ఇంట్రొడక్షన్ రాయాలి, పర్ఫెక్ట్ కంక్లూజన్ రాయాలి, మధ్యలో ఈ పాయింట్లు రాయాలి, ఆ పాయింట్లు రాయాలి. నెవర్. డోంట్ గెట్ దిస్ హైప్ ఇన్ టు యువర్ మైండ్. దిస్ ఆల్ బ్లఫింగ్ from the UPSC market. Okay, this is my brutal honest review of UPSC. Okay, next prelims లో ఈ విధంగా టెస్ట్ సిరీస్ సాల్వ్ చేసుకొని, నేను ఫ్రాంక్ గా చెప్పాలంటే టెస్ట్ సిరీస్ రాసిన తర్వాత ఎందుకు కరెక్ట్ అయింది, ఎందుకు తప్పైంది, ఐ నెవర్ అనలైజ్డ్. దిస్ ఇస్ మై ఒపీనియన్ ఆన్ దట్. కానీ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, చాలా బెనిఫిషియల్ కూడా అయింది వాళ్ళకి. యూ కెన్ ఆల్సో డూ దట్. ఓకే, సో దీనికన్నా అందుకని చెప్తున్నాను, టెస్ట్ సిరీస్లు ఫ్రమ్ ది ఇన్స్టిట్యూట్స్ కన్నా కూడా previous years questions are very 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 important in UPSC. Okay, and finally మీరు వచ్చేసరికి ఆ ట్రెండ్స్ కూడా చూస్తారు నెక్స్ట్ ఇయర్ నుంచి కూడా. అండ్ హౌ డు యూ ఎంప్లాయ్ ఎలిమినేషన్ టెక్నిక్స్ ఇన్ దోస్ 2 hours అన్నప్పుడు హ్యావ్ టు హ్యావ్ సమ్ ప్రాక్టీస్ బిఫోర్ హ్యాండ్ కదా ఎలిమినేషన్. కానీ ఈసారి అలా ఇచ్చి ఉండొచ్చు, కానీ ప్రతిసారి అలా ఇచ్చినా కూడా అఫ్ కోర్స్ మనం బేసిక్స్ చదవాల్సింది. ఎన్సీఆర్టీస్ ఈ ఇయర్ మనకి ఎన్సీఆర్టీస్ చాలా ఇంపార్టెంట్ అయ్యాయి. సమ్ వాబుల్ బీ డాన్స్ గురించి కూడా ఎన్సీఆర్టీ నుంచి ఇచ్చాడంట కదా డైరెక్ట్ గా. సో నేను ఎక్కడో బ్లాగ్లో ఎక్కడో చదువుతుంటే ఇవన్నీ చూసాను అనమాట. సో ఎన్సీఆర్టీస్ నవ్ యూ కెనాట్ ఇగ్నోర్. రాదర్ దెన్ గోయింగ్ ఫర్ లక్ష్మీకాంత్, యూ కెన్ డైరెక్ట్లీ గో టు ఎన్సీఆర్టీ, read from A to Z and you can reciprocate that the same thing in the exam. That you can do definitely. Okay, so sources anta kuda same sources, enta mandi toppers cheppina kuda same sources untai. Adi follow ayin tarvata elimination techniques lo neeku konni nenu follow ayina secrets cheptanu. Okay, direct ga apply kaakapochu isari, but you might have some idea in the future. For example, oka question lo option A 1 only అని ఉంటుంది. Okay, option B 1 and 3 ఓన్లీ అని ఉంటుంది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఇంకా తర్వాత సి అంటే ఏదో వేరే ఆప్షన్స్ ఉన్నాయి. యూపీఎస్సీ ఏం చెప్తుంది అంటే, బాబు నువ్వు ఫస్ట్ ఆప్షన్ చూడు. ఓకే, చూసాం 1 ఓన్లీ అని ఉంది, 1 ఆప్షన్ చూసాం, పెట్టాం అనుకో, అది కరెక్ట్ అనిపించింది అనుకుందాం మనం. నెక్స్ట్ మనం ఏం చదువుతాము, 4 or 5 స్టేట్మెంట్స్ ఉన్నప్పుడు వీ గో అండ్ లుక్ అబౌట్ ద స్టేట్మెంట్స్ దేర్, బట్ ఐ వాంట్ యూ టు లుక్ అట్ ది ఆప్షన్స్. వెన్ ఐ అనలైజ్డ్ ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ ఫ్రమ్ 2013, నాకేమనిపించిందంటే యూపీఎస్సీ క్లియర్ గా చెప్తుంది ఏంటి, బాబు నువ్వు ఫస్ట్ ఆప్షన్ చూడు, ఫస్ట్ బిలో 1 and 3 అంటే 1 తర్వాత 3 చూడు అని చెప్తుంది అనమాట మనకి లిటరల్లీ. ఎందుకు చెప్తుందంటే మనకి ఆ థర్డ్ స్టేట్మెంట్ అస్సలు తెలిసి ఉండదు. బట్ వెన్ యూ అప్లై యువర్ కామన్ సెన్స్ ఇన్ ద ఎగ్జామ్, 1 స్టేట్మెంట్ 3 స్టేట్మెంట్ చాలా వరకు ఆపోజిట్ కనిపించాయి నాకు. వాడు చెప్తున్నాడు, బాబు నీకు ఇచ్చాను, నేను చూడరా, నువ్వు ఇది తెలుసుకోవాల్సిన అవసరం లేదు థర్డ్ ఆప్షన్ నువ్వు, బట్ నీ కామన్ సెన్స్ యూజ్ చేసి ఫస్ట్ ఆప్షన్ ని 3 ఆప్షన్ ని కంపేర్ చేసి చూసుకో, నీకే అర్థం అయిపోతుంది ఆన్సర్ అని చెప్పి వాడే క్లియర్గా చెప్తుంది మనకి. ఇది వెన్ యూ అంటే నువ్వు ఎప్పుడైతే యూ కంటిన్యూస్లీ సాల్వ్ ద క్వశ్చన్ పేపర్స్ రిపీటెడ్లీ, వెన్ యూ అనలైజ్ ద థింగ్స్, అప్పుడే మనకి ఇలాంటివి తెలుస్తాయి అనమాట. అండ్ నేను కొన్ని బ్లైండ్గా చెప్తాను ఇప్పుడు. ఓకే, కొన్నిసార్లు క్వశ్చన్స్లో అండ్ ఐఎమ్ మేకింగ్ సమ్ లైఫ్స్ వెరీ టఫర్ తర్వాత మీకు వచ్చేసరికి. ఎందుకంటే ఇఫ్ సమ్మన్ లిజన్స్ టు ఇట్, ఇప్పుడు మన తెలుగు వాళ్ళు ఎవరైనా పేపర్ సెట్ ఉన్నారు అనుకోండి, తీసేస్తాడు ఆబ్వియస్లీ, ఆల్రెడీ బయటకు వచ్చేసింది కాబట్టి. బట్ ట్రస్ట్ మీ ఇన్ దిస్, ఈసారి కూడా చూసుకోండి కావాలంటే ప్రిలిమ్స్ పేపర్లో ద టర్మ్ అని చెప్పి ఇట్లా ఇన్వర్టెడ్ కామర్స్లో ఒక టర్మ్ ఇచ్చి ఒక క్వశ్చన్ వాట్ డస్ ఇట్ మీన్ అని ఇచ్చినప్పుడు ఆప్షన్ ఏ ఉంటుంది ఎప్పటికీ, ఎప్పుడైనా చూసుకోండి. ఓకే, యూ కెన్ సీ మల్టిపుల్ ఇయర్స్, మేబీ సమ్ ఫ్రమ్ 4, 5, 6 ఇయర్స్ నుంచి చూసుకున్నా కూడా ఆప్షన్ ఏనే ఉంటుంది ఎప్పటికైనా, మెజారిటీ ఆఫ్ ది టైమ్స్. ఓకే, ఐఎమ్ నాట్ సేయింగ్ ఇప్పుడు వెళ్ళి సార్ మీరు చెప్పారు నాకు ఆప్షన్ బి ఉంది నేను ఏ పెట్టి వచ్చినా అంటే నేను ఏం చేయలేను దానికి. సో దట్ ఈస్ వై ఇప్పుడు ఐఎమ్ కమింగ్ టు ద ప్రాపర్ స్ట్రాటజీ విచ్ సేస్ దాట్ 1 ఈజ్ ఆల్వేస్ ది నాలెడ్జ్, ఆల్వేస్ ది నాలెడ్జ్. యూ కీప్ లిమిటెడ్ సోర్సెస్, you get lot of knowledge in that. Okay, ఇప్పుడు సైట్స్ కన్వెన్షన్ టక చెప్పగలగాలి, ఎన్ని స్కెడ్యూల్స్ ఉన్నాయి, అది ఇది అని. వరల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్, యూ హ్యావ్ టు గెట్ ది నాలెడ్జ్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఫస్ట్ నాలెడ్జ్, సెకండ్ కామన్ సెన్స్. ఓకే, సో ఇది అయి ఉంటే ఎందుకు ఇది అయి ఉండకూడదు, ఇలాంటి థాట్స్ మనకి వస్తే సెకండ్ ఈస్ ది కామన్ సెన్స్ ఇన్ సాల్వింగ్ ద ఎగ్జామ్. థర్డ్ ఈస్ బ్లైండ్ గెసెస్, విచ్ ఐ టోల్డ్. ఓకే, ఇప్పుడు ఇదిగా ఉంది నేను పెట్టలేకపోతున్నాను, ఇది పెడితే నాకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, ఐ విల్ బి ఇన్ ద లిస్ట్ అని అనిపించినప్పుడు
లెట్ మీ టేక్ దట్ బ్లైండ్ రిస్క్ అనిపించినప్పుడు యూ కెన్ గో డైరెక్ట్లీ ఫర్ ఏ. అండ్ ఇంకొకటి కూడా చెప్తాను మీకు, ఇలాంటి నేను అబ్జర్వ్ చేసింది, సైన్స్ అండ్ టెక్నాలజీ కాకుండా రిమైనింగ్ సబ్జెక్ట్స్లో చెప్తున్నా, 1 and 2, 2 and 3, 1 and 3, 1 to 3, the same options. A 1 and 2, B 2 and 3, C 3 and 1 or 1 and 3, D is 1 and 2 and 3, 1 2 3 ఆప్షన్ ఎప్పటికీ ఉండదు, రాసి పెట్టుకోండి, ఎప్పటికీ ఉండదు ఎక్సెప్ట్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఉండొచ్చు, దట్ ఈస్ వెరీ వెరీ రేర్. సో ఎలా నాకు ఈ యొక్క అనాలిసిస్ వచ్చిందంటే ఓన్లీ త్రూ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్. సో దట్ ఈస్ వై ఐఎమ్ ఎంఫసైజింగ్ సో మచ్. అండ్ ఇంకొకటి కూడా చెప్తా, అంటే మీకు ఎందుకు ఇన్నిసార్లు నేను చెప్తున్నానంటే యూ గెట్ ద డెప్త్ ఇన్ అనాలిసిస్ అనేది నేను చెప్తున్నాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ట్ అండ్ కల్చర్లో కానీ హిస్టరీలో కానీ 1 only or 3 only ఆర్ ఒక్క ఆప్షన్ ఉన్నది మ్యాక్సిమం ఆన్సర్ అయి ఉంటుంది, మ్యాక్సిమం ఆన్సర్ అయి ఉంటుంది. ఓకే, వెన్ యూ హ్యావ్ మల్టిపుల్ ఆప్షన్స్ లైక్ 3 options or 4 options in history, you generally try to eliminate majority of the options in history. Okay, and through examples నేను యూట్యూబ్లో అయితే మేడం ద్వారానో ఐ విల్ టేక్ సమ్ క్వశ్చన్స్ 2013 నుంచి నేను సపరేట్గా ఐఎమ్ ట్రైంగ్ టు డూ దట్. అంటే మన ముఖ్యంగా తెలుగు వాళ్ళ కోసం, ఎందుకంటే హిందీ వాళ్ళు నార్త్ ఇండియన్స్కి కుప్పలు వీడియోలు ఉన్నాయి యూట్యూబ్లో, మనకి ప్రాపర్గా తెలుగులో లేకపోతే ఇంగ్లీష్లో క్లియర్గా కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. సో దట్ ఈస్ వై మన వాళ్ళ కోసం మెయిన్గా ఐ వాంట్ టు డూ సంథింగ్. అయితే మేడం ద్వారా ఐ థింక్ మేడంకి రీచ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను ఐ డూ దట్ త్రూ మేడం ఓన్లీ, ఛానల్ ద్వారానే చేస్తాను నేను. లెట్ us అనలైజ్ సర్టెన్ క్వశ్చన్స్. ఓకే, so this is all about prelims. So how do you approach, how do you analyze the previous year's questions అనేది, this is broad aspect. సో ఇప్పుడు ఫైనల్ గా వచ్చే క్వశ్చన్, సార్ ఎన్ని నెలలు నేను ఎక్స్క్లూజివ్ గా ప్రిలిమ్స్ కి ప్రిపేర్ అవ్వాలి, అంతేనా? ఇట్స్ అగైన్ బేస్డ్ అపాన్ యువర్ ప్రిపరేషన్ అండ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్. మీరు నాకు తెలిసి అయితే బిగినర్ అయినప్పుడు ముందు నుంచి మనం ఎలాగో చదువుతుంటాం, సో హిస్టరీ దగ్గర నుంచి ఎకానమీ వరకు అంతా సేమ్ రిసోర్సెస్, సేమ్ నాలెడ్జ్. ఓకే, అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే ఎక్స్క్లూజివ్ గా ప్రిలిమ్స్ యూ కెన్ స్టార్ట్ అట్లీస్ట్ 4 months నుంచి. ఇప్పుడు కొంచెం ఇంకా టఫర్ అవుతుంది కాబట్టి నా ఉద్దేశంలో 4 months అనేది ఇట్స్ ఎ వెరీ గుడ్ టైం అని నేను నమ్ముతున్నాను. ఓకే, ఇట్స్ అగైన్ యువర్ కాల్. ఇప్పుడు లెటస్ నాకు చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి, దీన్ని కూడా ఆన్సర్ చేస్తాను. సార్ నేను ఎప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి? 2024 ఎగ్జామ్లో ఒకవేళ మేలోనో ఇప్పుడు డేట్ వచ్చేసింది అనుకుంటాను, జూన్లో ఒకవేళ ఉందనుకుంటే ఎప్పుడమ్మా? May 26. సో May 26 కదా, ఇప్పుడు నేను బిగినర్ని, నేను ఇప్పుడు స్టార్ట్ చేయొచ్చా? బ్రహ్మాండంగా స్టార్ట్ చేయొచ్చు. లేదు సార్, చాలా మంది నేను ఆగస్ట్లో స్టార్ట్ చేశాను లేదా సెప్టెంబర్లో స్టార్ట్ చేశాను, నేను కరెంట్ అఫైర్స్ ఎలా కవర్ చేయాలి, ఒకవేళ అయిపోయిన సబ్జెక్ట్ని ఎలా కవర్ చేయాలి ఇన్స్టిట్యూట్ కోచింగ్లో అనుకుంటే, సో ఫర్ దెమ్ ఐఎమ్ టెల్లింగ్ యూ. ఇప్పుడు అఫ్ కోర్స్ ఇప్పుడు యూపీఎస్సీ ప్యాటర్న్ చేంజ్ చేసుకుంటుంది, న్యూస్ పేపర్ ఈస్ బికమింగ్ వెరీ ఇంపార్టెంట్. మనము ఆగస్ట్లో స్టార్ట్ చేస్తే న్యూస్ పేపర్ ఎలా కవర్ చేస్తాం జూన్ నుంచి? యూ కెనాట్ సిట్ అండ్ స్టడీ, జూన్ నుంచి తీసుకొని డౌన్లోడ్ చేసుకొని మనం చదవలేం కదా. ట్రస్ట్ మీ గైస్, లీవ్ దట్ 2 or 3 months వాట్ ఎవర్ ఇస్ దేర్, దాని గురించి వరి అవ్వదు. టేక్ మ్యాగజైన్, రీడ్ ఓన్లీ 1 magazine. అది సిఎస్బి కావచ్చు, లేకపోతే విజన్ కావచ్చు, లేకపోతే ఐఎస్ బాబా కావచ్చు, వాట్ ఎవర్ మ్యాగజైన్ యూ పిక్. యూ రీడ్ June, July, August కా మ్యాగజైన్స్, దట్స్ ఆల్. కీప్ ట్రస్ట్ ఇన్ మీ ఇన్ దిస్. నాకు అది హెల్ప్ అయింది, మీకు కూడా అదే చెప్తున్నా. తర్వాత నుంచి సార్ నాకు సిలబస్ సరిగ్గా రాదు, న్యూస్ పేపర్ చదవచ్చా? ఇనీషియల్గా న్యూస్ పేపర్ చదవండి, బికాస్ టు డెవలప్ సమ్ ఇంగ్లీష్ మీద కొంచెం అలా కాంప్రహెన్షన్ లేదా ఇంగ్లీష్లో మాట్లాడడము కొంచెం పెరగడానికి ఆస్కారం ఉందన్నమాట. ఫర్ దట్ యూ రీడ్ న్యూస్ పేపర్. సార్ నాకు న్యూస్ పేపర్ ఆర్టికల్స్ ఏమేం చదవాలో తెలియదు సార్, మొత్తం చదువుతున్నా నేను, ఇట్ ఈస్ టేకింగ్ 3 or 4 hours. యూపీఎస్సీ ఈస్ నాట్ డిమాండింగ్ యూ టు స్టడీ ఫర్ 3 to 4 hours డెఫినెట్లీ, ఖచ్చితంగా. ఇఫ్ యూ ఆర్ స్టడీయింగ్ ఫర్ 3 to 4 hours, యూ హ్యావెంట్ యూటిలైజ్డ్ ఆన్లైన్ రిసోర్సెస్ ప్రాపర్లీ. మీకు అంత రావట్లేదు, పేపర్ చదవలేకపోతున్నారు, లిసన్ టు న్యూస్ అనాలిసిస్. మేడం కూడా చాలా ఇంపార్టెంట్ న్యూస్ అని కూడా కవర్ చేస్తున్నారు కదా ఛానల్లో, యూ లిసన్ టు ఓన్లీ దెమ్. ఫస్ట్ నుంచే మిమ్మల్ని చదవమని చెప్పి ఎవరు చెప్పట్లేదు కదా. You don't know what is Environmental Protection Act. If there is an article on Environmental Protection Act, how do you understand that? అంతే కదా. ఎందుకు వచ్చింది? భోపాల్ ట్రాజడీ జరిగిన తర్వాత వచ్చింది. మినిమం బేసిక్ కాన్సెప్ట్ అని తెలిసి ఉండాలి కదా మనకి. ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఇస్ అన్ ఆర్టికల్ ఆన్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, మనకి ఎన్జిటి గురించి తెలియనప్పుడు, స్టార్టింగ్ బిగినర్గా ఉన్నప్పుడు హౌ డు పీపుల్ ఎక్స్పెక్ట్ టు నో? అంతే కదా, సింపుల్. సో న్యూస్ పేపర్ రీడింగ్ ఈజ్ అగైన్ ఎ వెరీ 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 ఓవర్ హైప్డ్ ఇన్ యూపీఎస్సీ. ఓకే, స్టార్టింగ్ 2 to 3 months లో యూ హ్యాపీలీ చూడండి పేపర్, హెడ్లైన్స్ చూడండి, ఇంపార్టెంట్ ఇష్యూస్ ఏమున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ జంతర్ మంతర్ దగ్గర ఏదో సెక్షువల్ హరాస్మెంట్ గురించి సంబంధించిన ఏదో జరుగుతుంది. ఓకే, అప్పుడు ఇనీషియల్ స్టేజెస్ ఆఫ్ యూర్ ప్రిపరేషన్లో ఎస్హెచ్ యాక్ట్ గురించి చదవండి ఫస్ట్. ఓకే, సెక్షువల్ హరాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్ యాక్ట్ ఉంటుంది కదా, యూ బేసికల్లీ రీడ్ అబౌట్. ఇప్పుడు ఎలా చేయొచ్చు అంటే ఎస్హెచ్ యాక్ట్ యూపీఎస్సీ, ఆ రోజుకి ఆ ఒక్క యాక్టే చదవండి చాలు.
ఏం ప్రాబ్లం లేదు, మొత్తం చదవాల్సిన అవసరం కూడా లేదు. రేపొద్దున అదే పేపర్లో ఐఆర్లో యూ విల్ బి హ్యావింగ్ మోదీజీ జపాన్కి వెళ్ళారని చెప్పి, లేకపోతే G20 సమ్మిట్ జరిగిందని చెప్పి, G7 గురించి జరిగిందని చెప్పి, లేకపోతే ఫ్యూజిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ జరిగింది, విజయ్ మాల్యా ఎక్కడ పోయింది ఇక్కడ పోయింది, ఈ న్యూస్లు కూడా వస్తాయి. ఏం కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం లేదు ఇనీషియల్ స్టేజ్ ఆఫ్ ప్రిపరేషన్లో, అంటిల్ యూ కంప్లీట్ ఎంటైర్ సైకిల్ ఆఫ్ ది సిలబస్. ఓకే, యూ నీడ్ నాట్, చెప్తున్నాను కదా, యూ నీడ్ నాట్ డెఫినెట్లీ. కొంచెం ట్రస్ట్ చేశారంటే మీ ప్రాసెస్ ఈజీ అయిపోతుంది. ఓకే, అయిపోయిన తర్వాత ఒక సైకిల్ అయిపోయిన తర్వాత యుల్ బి హ్యావింగ్ సమ్ ఐడియా అబౌట్ ది ప్రిపరేషన్. ఓకే, ఎస్హెచ్ యాక్ట్ అంటే ఎక్కడ తీసుకురావచ్చు దీన్ని, ఉమెన్ ఇష్యూస్ లో GS పేపర్ 1 లో ఈ యొక్క మనం తీసుకురావచ్చు, లేదా GS 2 లో వల్నరబుల్ సెక్షన్స్ లో మనం తీసుకురావచ్చు ఉమెన్ ని అనే మీకు ఒక ఐడియా వస్తుంది. దిస్ ఇస్ వాట్ యూ వాంట్ టు లెర్న్ అనమాట. ఇనిషియల్ స్టేజ్ ఆఫ్ 2 to 3 months దిస్ ఇస్ వాట్ యూ వాంట్ టు డూ. ఐ అడ్వైస్ యూ దీనిలో ఇది చేయమని చెప్పి, అలా హెల్ప్ అవుతుంది. సో మీకు రోజుకి ఒక టాపిక్ తీసుకున్నా 3 months లో 90 days, కొన్ని వర్స్ట్ డేస్ వదిలేసినా కనీసం 70 టాపిక్స్ వస్తాయి. మీరు 70 టాపిక్స్ చదివితే ద మోస్ట్ ప్రాబుల్ హిట్ అదే టాపిక్స్ లో మెయిన్స్ లో ఖచ్చితంగా ఉంటుంది. కనీసం 2-3 క్వశ్చన్స్ అనేవి తగులుతాయి, ఆర్ ప్రిలిమ్స్ అనేవి తగులుతాయి. ఓకే, ఇదొకటి. సో వాట్ ఐమ్ ట్రైంగ్ టు టెల్ యూ ఇస్, ప్రిలిమ్స్ కి కూడా చాలా మంది మ్యాపింగ్ అని చెప్పి ఇవన్నీ కూడా చేస్తుంటారు, కరెక్టే. కాకపోతే ఇప్పుడు UPSC ప్రిపరేషన్ కొంచెం చేంజ్ అవుతుంది, ఇవాల్వ్ అవుతుంది, కాబట్టి యూ హ్యావ్ టు స్టడీ న్యూస్ పేపర్స్ ఫ్రమ్ ది ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా. ఎలా చేస్తాం సార్ అంటే, మాకు స్టార్టింగ్ రాదు. యూ టేక్ Sunya IAS magazine. I have followed Sunya IAS magazine for prelims. ఎందుకు చెప్తున్నానంటే, Sunya ప్రిలిమ్స్ కవరేజ్ ఎక్కువ ఉంటుంది, దాంట్లో కవరేజ్ ఈస్ మోర్ ఇన్ Sunya IAS. తర్వాత వేరే ఇన్స్టిట్యూట్స్ కూడా రావచ్చు, సేమ్ వాడు హిందూ కవర్ చేస్తాడు, ఇండియన్ ఎక్స్ప్రెస్ కవర్ చేస్తాడు, లైక్ స్పీషియస్ ఇన్ న్యూస్. సో ఎవరైనా చదివారా Sunya IAS magazine ఫర్ ప్రిలిమ్స్? నో వన్ హ్యాస్ రెడ్, ఎవరు చేయలేదు. సో ఓకే ఫైన్. సో ఒకవేళ మీరు కానీ మ్యాగజైన్స్ చూసారంటే, ప్రిలిమ్స్ టర్మ్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్క టర్మ్, ప్లేసెస్ ఇన్ న్యూస్ అని చెప్పి, మ్యాప్స్ ఇన్ న్యూస్ అని చెప్పి, సీస్, ఓషన్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి కవరేజ్ ఉంటుంది. దట్ ఈస్ వాట్ యూ వాంట్ ఫర్ ప్రిలిమ్స్, నాట్ ఫర్ మెయిన్స్. ఓకే, సో దిస్ ఈస్ మై కరెంట్ అఫైర్స్ సోర్స్ ఈవెన్ ఫర్ ప్రిలిమ్స్. ఇంకేమైనా ప్రిలిమ్స్ లో డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ ఆస్క్. ప్రిలిమ్స్ స్పెసిఫిక్ గా ఏమైనా ప్రిలిమ్స్ లో డౌట్స్ ఉన్నాయా? ఇంకేమన్నా current affairs sources I told, you can pick any magazine for that matter, but see that it is covering more, it is covering much more. See, మనం ఇప్పుడు కూర్చొని, ఇప్పుడు రేపు పొద్దున్న నేను పేపర్ సెటర్ అనుకోండి, నేను లైవ్ మింట్ చదువుతా, నేను హిందూ చదవను, నాకున్న ప్రెజుడిసెస్ తో నేను లైవ్ మింట్ నుంచే క్వశ్చన్ ఇస్తా. హౌ డు యూ పీపుల్ ఎక్స్పెక్ట్ టు రీడ్ అబౌట్ ద సేమ్ థింగ్? కష్టం కదా. So you read only one newspaper, Indian Express కావచ్చు, హిందూ కావచ్చు, anything. We are not covering everything. So how do we cover everything under the sun? Nothing. It is impossible. It's very much impossible. Okay. So ఇప్పుడున్న కొద్ది, to build perspective, you can read 2 newspapers very fast. After you get, కొంచెం ఇంగ్లీష్ మీద కమాండ్ వచ్చిన తర్వాతనో, లేదంటే చదివింది అర్థమవుతున్న తర్వాతనో, you can get the command. తప్పకుండా అప్పుడు 2 newspapers కూడా 1 hour లోనే అయిపోతాయి. But not before prelims. I advise you sincerely. Don't get hyped and don't get lost in this market. అదే సైకిల్లో పడిపోతారు మీరు ఖచ్చితంగా. సో ప్రిలిమ్స్ ఈస్ డన్, ఐ థింక్, రైట్? సో దిస్ ఇస్ వాట్ యూ హ్యావ్ టు అప్రోచ్ టు ప్రిలిమ్స్. ఈ విధంగానే నెక్స్ట్ జరుగుతున్నప్పుడు కూడా లెట్ us come to మెయిన్స్ ప్రిపరేషన్ అండ్ దెన్ ఆప్షనల్. ఇఫ్ ఐఎమ్ ఫర్గెటింగ్, యా ప్లీజ్. ఓకే, సో సి, ఎనీ నోట్ మేకింగ్ టు దట్ మ్యాటర్ షుడ్ బి బేస్డ్ అపాన్ యువర్ కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్. ఓకే, నేను చూసిన వాళ్ళల్లో వాళ్ళు నోట్స్ రాసుకొని దాన్ని రివైజ్ చేసిన వాళ్ళు నేను ఎవరిని చూడలేదు బేసికల్లీ. సో ఫర్ న్యూస్ పేపర్ నుంచి మీరు నోట్స్ చేసుకున్న, ఆల్రెడీ సమ్ ఇన్స్టిట్యూట్ ఈస్ ప్రొవైడింగ్ యూ విత్ వెరీ నామినల్ ఫీ. వై డూ యూ వాంట్ టు అగైన్ డబుల్ యువర్ ఎఫర్ట్స్? ఓకే, వెన్ యూ జెన్యున్లీ ఫీల్ దట్ యూ వాంట్ టు మేక్ నోట్స్, ఖచ్చితంగా నేను చేసుకోవాలి, నేను చేసుకున్నా కూడా వారం రోజుల ముందు కూడా నేను ప్రిలిమ్స్కి నేను ఇదే నోట్స్ రివైజ్ చేస్తాను అని అనిపించినప్పుడు మాత్రమే మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోండి, లేదంటే చేసుకోవద్దు, అవసరం లేదు. ఎన్సీఆర్టీని చదవండి మళ్ళీ. when you read NCERTs or when you read the standard books, you will build that visual memory in you. ఇప్పుడు నేను ప్రెసిడెంట్ అడిగాను, ప్రెసిడెంట్ గురించి కళ్ళు మూసుకున్నప్పుడు ఆ ప్రెసిడెంట్ గురించి గుర్తొస్తాయి. సో పార్లమెంట్లో ఎవరు ఉంటారు, లేదా ప్రెసిడెంట్ ఎవరు ఉంటాడు, ఆర్టికల్స్ ఏంటి, ఇవన్నీ కూడా నాకు గుర్తొస్తాయి. సో దట్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు బిల్డ్ విజువల్ మెమరీ యాజ్ వెల్ ఇన్ UPSC. దిస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ గైస్. సో ఇంకా ఎస్, యా, ఇవ్వచ్చు, చెప్పలేదు. సి,
దట్ ఈస్ వాట్, అది నేను కూడా అర్థం చేసుకోలేకపోతున్నాను బేసికల్ ఎలా ఏంటి అనేది. సో ఎగ్జామ్ పేపర్ ఈజ్ ఎవాల్వింగ్ ఫర్ షూర్, అది మాత్రం. మీరు కూర్చొని క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ చేసినప్పుడు ఎన్సీఆర్టీస్ నుంచి చాలా క్వశ్చన్స్ వచ్చాయి అనుకోండి, ఎన్సీఆర్టీసీ గట్టిగా చదివిపోండి. యూపీఎస్సీ 2 విధాలుగా ఈ క్వశ్చన్ పేపర్ సెట్ చేయడం జరుగుతుంది ఇప్పుడు, మై ఒపీనియన్, అకార్డింగ్ టు మై ఒపీనియన్ అండ్ అకార్డింగ్ టు సమ్ ఆఫ్ ది మై ఫ్రెండ్స్ ఒపీనియన్. ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళతో మేము డిస్కస్ చేసినప్పుడు మాకు అర్థమైంది 2 విధాలుగా. వన్ ఈస్ టు డెస్ట్రాయ్ ది కోచింగ్ ఇండస్ట్రీ, దట్ ఈస్ ఫర్ షూర్, సీరియస్లీ, నిజంగా టు డెస్ట్రాయ్ దిస్ కోచింగ్ ఇండస్ట్రీనే యూపీఎస్సీ ఇస్ ఎవాల్వింగ్. ఓకే, సెకండ్ ఈస్ ఇంత డిఫికల్టీ పేపర్ వచ్చినప్పుడు కొంతమంది మీడియోకర్ క్యాండిడేట్స్ ఎవరైతే వాళ్ళు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తెచ్చుకొని మేము సాల్వ్ చేయలేకపోతున్నాం అని అన్నప్పుడు వాళ్ళని యూత్ ఇయర్స్ ని, బాబు మీరు ఎలాగో ఇది క్రాక్ చేయలేరు, ఓకే మీరు వెళ్ళిపోండి, యూపీఎస్సీకి రావద్దు, పేపర్ చూసినప్పుడే మేము రాలేమని ఫిక్స్ అవుతారు చూడండి కొంతమంది. అలాంటి వాళ్ళని కూడా, అంటే అట్లీస్ట్ మన ఇండియాకి యూత్ ఇయర్స్ కొంతమంది సేవ్ అవుతాయనే ఉద్దేశంలో రెండు విధాలుగా యూపీఎస్సీ అనేది సెట్ చేస్తుంది పేపర్. అది డామ్ షూర్, అది అందరికీ తెలిసిన ఫ్యాక్ట్. సో మనం కూడా ఎవాల్వ్ అవ్వాలి. సో యూ గో ఫర్ ఎన్సీఆర్టీస్, బేసిక్స్ స్ట్రాంగ్ ఉండండి. ఎన్సీఆర్టీసీ మల్టిపుల్ టైమ్స్ చదవండి, 6 times 7 times కూడా చదవచ్చు. జాగ్రఫీస్ అయితే జాగ్రఫీ మాత్రం యూ హ్యావ్ టు రీడ్ ఫ్రమ్ 6th to ఐ హావ్ సీన్ పేపర్ సమ్ కొన్ని క్వశ్చన్స్ కూడా డైరెక్ట్ గా. సో రిపీట్ ఎన్సీఆర్టీస్, ఓన్లీ ఎన్సీఆర్టీస్ అండ్ దెన్ గో ఫర్ స్టాండర్డ్ బుక్స్. వన్స్ యూ మాస్టర్ ఎన్సీఆర్టీస్ నుంచి నోట్స్ చేసుకోవచ్చు అని చాలా మంది అడిగారు. చూడండి, ఎన్సీఆర్టీసీ చాలా సింపుల్ గా ఉంటాయి, మళ్ళీ దాని నుంచి నోట్స్ ఎందుకు మనకి అనేది నా ఒపీనియన్. బట్ యూ ఫీల్, ఇప్పుడు కూడా నేను కొన్ని నోట్స్ చేసుకున్నాను. ఎలా చేసుకున్నాను అంటే 6th class నుంచి నేను చేసుకోలేదు, బికాస్ ఇట్స్ వెరీ ఈజీ బుక్ టు రిమెంబర్ కదా. 7th నుంచి చేసుకోలేదు. 8th లో నాకు మినరల్స్ కొంచెం కష్టం అనిపించింది గుర్తుపెట్టుకోవడం. మైకా ఇక్కడ నుంచి వస్తుంది, ఆస్ట్రేలియా నుంచి అల్యూమినియం వస్తుంది, ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు రిమెంబర్ నో ఆల్ దోస్ థింగ్స్. వాటికి చేసుకోవచ్చు. అల్యూమినియం ఎవరు టాప్ మోస్ట్ ప్రొడ్యూసర్ ఎవరు, లేకపోతే ఇట్లా జింక్, ఇట్లా మైకా ఇండియా, ఇలాంటివి యూ కెన్ డూ. దట్ ఈస్ వాట్ ఐ అడ్వైజ్ యూ. హ్యూమన్ జాగ్రఫీ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, నాకు గుర్తుండదు, ఎగ్జామ్ ముందైనా సరే నేను వారం రోజులు చదువుకొని పోవాలి అనుకున్న ఫ్యాక్ట్స్ మాత్రమే యూ ప్లీజ్ నోట్, ఆర్ఎల్స్ అవసరం లేదు. ఓకే, అండ్ దెన్ ఇంకా అమ్మ ఇక్కడ ఎవరో అడిగారు ఇందాక. థ్యాంక్ యూ అమ్మ. ఎస్, ఓకే. సో యాక్చువల్లీ ఇట్స్ వెరీ గుడ్ క్వశ్చన్. నేను మర్చిపోయాను, అడ్రస్ చేద్దాం అనుకున్నాను, మర్చిపోయాను అమ్మా, కరెక్ట్ గా గుర్తు చేశారు. సో 1 year కరెంట్ అఫైర్సా, 1.5 కరెంట్ అఫైర్సా, 2 years, 3 years అనేది అది నాట్ ఫర్ యూ, ఫర్ ఎవ్రీ వన్ ఐఎమ్ సేయింగ్. మనకు తెలుసా ఎక్కడ నుంచి క్వశ్చన్ పేపర్ సెట్ చేస్తాడు? లేదు. సో వై డూ వాంట్ టు అసెస్ సంథింగ్ దట్ విచ్ ఈస్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్? ఇప్పుడు నేనున్నాను, నాకు ఎప్పుడో గుర్తొచ్చుంటుంది ఒకటి, ఆ ఫ్యాక్ట్ పెడతా తీసుకొచ్చి క్వశ్చన్ పేపర్లో. అటు 2 ఏళ్ల ముందు కరెంట్ అఫైర్స్ వచ్చి ఉంటుంది, ఎక్కడో మ్యాగజైన్లోనో ఎక్కడో న్యూస్ పేపర్లోనో వచ్చి ఉంటుంది. నేను ఇప్పుడు పెడతా, వాట్ కెన్ యూ డూ? ఐ విల్ షో దా. ఇప్పుడు ఎగ్జామ్ పేపర్ సెట్ చేసిన తర్వాత వాడికి చూపిస్తాను నేను, యూపీఎస్సీకి మనోజ్ సోని సార్కి వెళ్ళి చూపిస్తాను నేను, సార్ ఇది సోర్స్, ఇది క్వశ్చన్, అబ్బాయి భలే ఉందిరా క్వశ్చన్ పెట్టే అంటారు. మనం ఏం చేస్తాం దానికి? వీ కెనాట్ డూ ఎనీథింగ్ కదా. సో ఎంతవరకు అయితే మనం కవర్ చేయగలుగుతామో, ఎంతవరకు అయితే మన హ్యాండ్స్లో ఉన్నాయో, దట్ యూ స్టార్ట్ డూయింగ్ దట్, అంతే కదా, సింపుల్. సో అప్పుడు మనకు ఆ థాట్ రాదు, నేను జూలైలో స్టార్ట్ చేసిన, జూలై నుంచి కవర్ చేస్తా కరెంట్ అఫైర్స్, లేకపోతే నేను ఆగస్ట్ నుంచి స్టార్ట్ చేస్తాను, లేకపోతే నేను డిసెంబర్లో స్టార్ట్ చేసిన, ఐ స్టార్ట్ ఫ్రమ్ జూన్, మ్యాగజైన్ తీసుకుంటే చదువుకుంటే వెళ్ళిపోతాను. సో వెన్ యూ సీ దిస్ 3 or 4 years పేపర్స్, ప్రాపర్ హార్డ్ కోర్ కరెంట్ అఫైర్స్ కంటెంట్ తగ్గిపోయింది చాలా. ఓకే, సో ఆల్వేస్ ప్లే ఫర్ యువర్ స్ట్రెంగ్స్, అండ్ ఇఫ్ యువర్ స్ట్రెంగ్స్ స్టాటిక్ పోర్షన్ అయితే మాత్రం ఇట్స్ వెరీ గుడ్. స్టాటిక్ నుంచి చాలా క్వశ్చన్స్ వస్తాయి. 70%, 75% స్టాటిక్ వస్తున్నప్పుడు ఆ 20-25% లో ఉన్న కరెంట్ అఫైర్స్ వెరీ వెరీ బిగ్ ఓషన్. అదొక ఇండియన్ ఓషన్, అది పెద్ద ఓషన్. అది దానిలో దూకి నేను చేస్తాను అనడం కన్నా కూడా చిన్న చిన్న లేక్స్ లో దూకడం బెస్ట్ కదా, ఆల్రెడీ మనకు తెలిసిపోయింది, అది బెస్ట్ నాకు తెలిసినంత వరకు. అగైన్ సేయింగ్ యూ, కరెంట్ అఫైర్స్ ఇస్ వెరీ హైబ్రిడ్ ఇన్ యూపీఎస్సీ, సీరియస్లీ. యా, చాలా డైనమిక్ క్వశ్చన్స్ వచ్చేసి, దట్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు సీ హౌ పేపర్ ఈస్ గెటింగ్ ఎవల్యూషన్. ఆ ఎవల్యూషన్ ఎలా జరుగుతుందో యూ హ్యావ్ టు సీ దట్. ఇప్పుడు చాలా డైనమిక్ క్వశ్చన్స్ వచ్చాయి, ఎక్కడి నుంచి దొరుకుతుంది సార్ అంటే, దట్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు అనలైజ్. న్యూస్ పేపర్ నుంచి వస్తుందా? స్టడీ న్యూస్ పేపర్స్. లేదు స్టాటిక్ నుంచి వస్తుందా? స్టడీ స్టాటిక్ బుక్స్. గో విత్ ది ట్రెండ్స్ ఆఫ్ యూపీఎస్సీ. నేను చెప్పింది మాత్రం అసలు వినకండి, దట్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్. ఎగ్జాక్ట్లీ. యా, నాట్ అట్ ఆల్ నీడెడ్. బ్లంట్ గా చెప్తున్నా, నాట్ ఆల్ నీడెడ్. వాళ్ళకి మార్కెట్ లేదు, గవర్నమెంట్ కి డబ్బులు కావాలి, 40 రూపాయలు ఇస్తే మనకి మ్యాగజైన్ అమ్ముతారు కాబట్టి ఇస్తున్నారు అంతే. అండ్ సి అగైన్, మీకు మంచి ఫ్రీ టైం ఉందనుకోండి, యూ కెన్ హ్యాపీలీ సిట్ అండ్ రీడ్. అలా పడుకోను అట్లా చేసేసుకోవచ్చు. 1 magazine, ఇఫ్ యూ రీడ్ 10 pages of యోజన పర్ డే,
4-5 days లో యోజన మొత్తం అయిపోతుంది కదా, అంతే కదా. ఇఫ్ యూ వాంట్ టు యూ కెన్ రీడ్ 1 ఆర్టికల్ ఐసీటీ మీదనో లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీదనో, యూ విల్ హ్యావ్ గుడ్ గవర్నమెంటల్ పర్స్పెక్టివ్ వస్తుంది అండి, అంతే. అంతకుమించి ఇట్ ఇస్ నాట్ అట్ ఆల్ మ్యాండేటరీలీ నీడెడ్ ఫర్ యూపీఎస్సీ. దట్ ఈస్ వాట్ ఐ ఫీల్. నేను కూడా ఉన్నాను, చదవలేదు కానీ. సో ఇంకా ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్ ఏదన్నా యూ వాంట్ టు ఆస్క్? లెట్స్ మూవ్ టు మెయిన్స్. సో మెయిన్స్ ఈజ్ very important in UPSC because it decides your rank, it decides whether you'll be in list or not, antena. So mains is very important. So sir, how do you approach mains? So mains lo ela maadadam ante, first sources same, extra sources gurinchi maadadam ippudu. For example, society GS paper 1 lo I have followed Forum IAS Red Book. For world history I have followed Forum IAS Red Book. For post independence India, Forum IAS Red Book. For internal security I have followed Forum IAS Red Book. That is the only source which I have. International relations I have followed Mains 365 vision. అది బ్లైండ్ గా గుర్తు పెట్టుకోండి, అదే చదువుకోండి కూడా. లైక్ Mains 365 అంటే విజన్ తీసి చదవాలని కాదు. ఐఎస్ బాబా వాడిది కావచ్చు, లేకపోతే సిఎస్బిది కావచ్చు, లైక్ వాట్ ఎవర్ ఇన్స్టిట్యూట్ ఈస్ ప్రొడ్యూసింగ్ ది కలెక్షన్ ఆఫ్ కరెంట్ అఫైర్స్, యూ కెన్ హ్యాపీలీ రీడ్ దెమ్. బికాస్ ఎందుకు చెప్తున్నానంటే, మన ఐఆర్ క్వశ్చన్స్ చూసుకుంటే 4 questions వస్తాయి, 2 10 markers, 2 15 markers. ఎవ్రీ క్వశ్చన్ ఈజ్ ఫ్రమ్ కరెంట్ అఫైర్స్. మరి తెలిసినప్పుడు వై డూ వాంట్ టు రీడ్ అగైన్, గో అండ్ రీడ్ స్టాటిక్ పోర్షన్ ఫర్ దాట్, అంతే కదా. దట్ ఈస్ ఎ సింపుల్ లాజిక్ దట్ యూ వాంట్ టు అప్లై ఫర్ ఎగ్జామ్ ఆల్సో. ఓకే, అండ్ మెయిన్స్ లో ఇప్పుడు పేపర్ వైజ్ వెళ్దామా? హౌ డూ యూ గో అబౌట్ అని చెప్పి పేపర్ వైజ్, లెట్స్ గో పేపర్ వైజ్. సో ఎస్ఏ లాస్ట్ లో మాట్లాడదాం. అండ్ నాకు ఒకవేళ మర్చిపోతే గుర్తు చేయండి, ఎస్ఏ ఆప్షనల్, ఈ 2 మాత్రం నాకు ఖచ్చితంగా గుర్తు చేయండి. ఓకే, సో లెట్ us డిస్కస్ అబౌట్ ఫస్ట్ జిఎస్ పేపర్ 1. సో నేను ఎలా చేశానంటే, ఎస్ ప్రతి ఒక్కరు రాస్తారు. దీనికి ముందు చెప్పే బదులు ముందు ఒక చిన్న పాయింట్ చెప్పబోతున్నాను నేను. ఏంటంటే, డు నాట్ ఎయిమ్ ఫర్ మార్క్స్ ఇన్ యూపీఎస్సీ. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. చాలా వరకు ఇన్స్టిట్యూట్స్లో కానీ, ఆప్షనల్ కానీ, లేకపోతే జిఎస్ కానీ, దే విల్ టెల్ మేము ఆంథ్రోపాలజీ ఆప్షనల్ 340 350 తెప్పిస్తాం, యూ జాయిన్ విత్ అస్. నో, రేపొద్దు నేను మనోసోని సార్ అనుకోండి, నేను ఆంథ్రోపాలజీ నెక్స్ట్ ఇయర్ ఆంథ్రోపాలజీ పేపర్ కరెక్షన్ చేయాలనుకుంటే, బాబు వాడు ఎక్స్ట్రాడినరీ రాసినప్పుడు 250 మార్క్స్ ఇవ్వాలి హైయెస్ట్ అని నేను అనుకున్నాను అనుకోండి. సో 340 350 ఎక్కడి నుంచి వస్తాయి? సో బిఫోర్ స్టార్టింగ్ యువర్ మెయిన్స్ ప్రిపరేషన్, యువర్ మెయిన్ గోల్ ఆర్ ఎయిమ్ షుడ్ బి దట్ యూ హ్యావ్ టు కంప్లీట్ ద సిలబస్ అండ్ గో టు ద ఎగ్జామ్. దట్స్ ఆల్, నథింగ్ మోర్ దాన్ దట్. డోంట్ ఎయిమ్ ఫర్ మార్క్స్ ఇన్ యూపీఎస్సీ. బికాస్ నేను జిఎస్టీ చాలా ఎక్స్ట్రాడినరీగా రాశాను అనుకున్నా, ఐ గాట్ 97, హైయెస్ట్ వాజ్ 107. మార్కింగ్ సిస్టమ్ డ్యామేజ్ చేసి ఇప్పుడు ఎథిక్స్ మన 121 లేకపోతే 135 150 వచ్చాయి, విశాఖ యాదవ్ మేడంకి 160 వచ్చాయి, రేపు నెక్స్ట్ ఇయర్ రాలేదు అన్ని మార్కులు. ఇట్స్ ఆల్ డిపెండ్స్ అపాన్ ది మార్కింగ్ సిస్టమ్ దట్ ఎంప్లాయ్స్, అంతే కదా. సో డు నాట్ ఎయిమ్ ఫర్ మార్క్స్ ఇన్ యూపీఎస్సీ, ఈవెన్ ఇన్ ది ఆప్షనల్. వెన్ సమ్మన్ ఈస్ క్లెయిమింగ్ దట్ ఐల్ హెల్ప్ యూ టు గెట్ త్రూ 340 మార్క్స్, దట్స్ ఆల్ బ్లఫింగ్, రైట్. ఇప్పుడు జిఎస్ పేపర్ 1 కొద్దాం. ఐ చాలా క్విక్గా చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. జిఎస్ 1లో ఏమేమి ఉన్నాయి? ఆర్ట్ అండ్ కల్చర్ ఉంది. ఆర్ట్ అండ్ కల్చర్కి నేనే బుక్ చదివాను? నితిన్ సింగ్ అనే చదివాను. దాని నుంచి డయాగ్రామ్స్ వాస్ నీకు నోట్స్. సో డయాగ్రామ్స్ మాత్రమే నేను దానిలో నోట్ చేసుకున్నాను. సో నాకు ఒక ఛానల్ ఉంది, దాంట్లో నేను ఐ అప్లోడెడ్ ఎవ్రీ నోట్స్ ఆఫ్ మైన్ ఇన్ ఆర్ట్ అండ్ కల్చర్. దాంట్లో టెంపుల్ ఆర్కిటెక్చర్ మీద డయాగ్రామ్స్ కనిపిస్తాయి మీకు, స్తూపాస్ కానీ లేకపోతే స్కల్ప్చర్స్ కానీ. బుద్ధ, ఐ హావ్ డ్రాన్ లిటరలీ ద ఫేస్ ఆఫ్ ది బుద్ధ ఇన్ గ్రీక్ దాని ఏమంటారు, విచ్ గాంధార ఆర్ట్, రైట్? గాంధార ఆర్కిటెక్చర్ లో ఐ హావ్ డ్రాన్ ది బుద్ధ ఫేస్ ఆల్సో ఇన్ దాట్. సో దట్ ఈస్ వాట్ ఆ నోట్స్ మీరు ఎక్కడెక్కడ చేసుకోవాలనేది కూడా మీకు ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా మీ దగ్గర ఉండాలి. ఓకే, ఐ రెడ్ నితిన్ సింగ్ అని, ఐ హావ్ అనలైజ్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్. నాకు కొన్ని ఏరియాస్ లో బాగా టచ్ చేస్తున్నాను. టెంపుల్ ఆర్కిటెక్చర్, ఎందుకు టెంపుల్ ఆర్కిటెక్చర్ ఈసారి నేను చేశానంటే, రామ్ టెంపుల్ అయోధ్య ఉంది కదా, సో దట్ ఈస్ బీయింగ్ కన్స్ట్రక్టెడ్. సో దెర్ ఈస్ ఎ హ్యూజ్ ఛాన్స్ దట్ నగరా స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అడగచ్చు, లేదా టెంపుల్ ఆర్కిటెక్చర్ మీద క్వశ్చన్స్ అడగచ్చు అని నాకు అనిపించింది. సో నేను టెంపుల్ ఆర్కిటెక్చర్ మీద ఎక్కువ ఫోకస్ చేసి డయాగ్రామ్స్ ఎక్కువ వేసుకొని వెళ్ళడం వల్ల ఈసారి టెంపుల్ ఆర్కిటెక్చర్ వచ్చింది, అండ్ సమ్ మౌర్యాస్ అండ్ గుప్తాస్ వాటి మీద కూడా వచ్చింది. ఐ వాస్ ఏబుల్ టు డూ గుడ్ అండ్ ఇట్ రిఫ్లెక్టెడ్ ఇన్ మై స్కోర్స్. 113 I got in GS1. It decent score this time. So this is how you go about it. And then sir, freedom struggle కి సేమ్ స్పెక్ట్రమ్. కానీ ప్రిలిమ్స్ ఓరియంటేషన్ ఎలా చదవాలి, మెయిన్స్ ఓరియంటేషన్ ఎలా చదవాలి? ప్రిలిమ్స్ ఈజ్ ఆల్ అబౌట్ ది ఫ్యాక్ట్స్. ఓకే, ఈ గవర్నర్ జనరల్ ఎప్పుడు చచ్చిపోయినాడు, వాడిని ఎవరు చంపాడు, ఇట్లాంటివి కొన్ని క్వశ్చన్స్ మనం ప్రిలిమ్స్ కి చదువుకుంటే, మెయిన్స్కి వచ్చేసరికి యూ అనలైజ్ ద థింగ్స్. ఓకే, యూ అనలైజ్ ద థింగ్స్ ఇన్ మెయిన్స్. అడగచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ నేను వాల్యుయేషన్ ఎలా చేసుకున్నానంటే, there was one question in previous years, if you see, what is the role of women in Gandhian era of Indian freedom struggle? This is one of the previous years question. Okay,
నేనేం చేశానంటే ఫస్ట్ నార్మల్గా ఏం చేస్తాము, సో గాంధీలో ఉమెన్ చాలా గ్రేట్, చాలా ఎంపవర్మెంట్ జరిగింది, అది చేసింది, ఇది చేశారని చెప్పి రాసుకొని పాయింట్స్ రాసుకుంటూ వెళ్ళిపోతాం. ఓకే, దిస్ ఇస్ వాట్ వీ కన్వెన్షనల్ డూ కదా. బట్ నాకు ఐడియా ఎలా వచ్చిందంటే, దిస్ ఐ హావ్ టేకెన్ ఫ్రమ్ శృతి శర్మ మ్యామ్స్. ఒక కాపీ చూసి వీటన్నిటికీ కూడా నేను ఎక్స్ట్రాపులేట్ చేసుకొని రాసుకోవడం జరిగింది అనమాట. దిస్ ఇస్ వై టాపర్స్ కాపీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. డోంట్ టేక్ దెమ్ యాజ్ గోల్డ్ స్టాండర్డ్. ఎందుకంటే నేను రాసిన ఇప్పుడు ఈరోజు ఆన్సర్ కాపీ చేస్తే 2-3 days తర్వాత నేను మెంటర్తో మాట్లాడినప్పుడు హీ ఆర్ షీ విల్ సజెస్ట్ సమ్ చేంజెస్ నేను చేసుకుంటా. అది ఎగ్జామ్ ముందు కావచ్చు, ఎగ్జామ్ తర్వాత కావచ్చు, ఎప్పుడైనా కావచ్చు, నేను ఖచ్చితంగా చేసుకొని తీరుతాను. అందుకే ఇప్పుడు నా ఆంథ్రోపాలజీ కాపీస్ జిఎస్ స్కోర్లో ఉంటే అవి నేను అలా రాసుంటాను ఎగ్జామ్లో. డోంట్ ఇమాజిన్, ఈవెన్ బిఫోర్ 2 weeks బిఫోర్, 1 week బిఫోర్ నేను ఎగ్జామ్ రాసినా కూడా still I have some 7 days of time to make improvement. You know why? I have practiced Taj Mahal outline diagram just before the exam. అప్పుడు నాకు ఐడియా వచ్చింది. ఎందుకు మొఘల్ ఆర్కిటెక్చర్ అడిగితే అన్నిటితో పాటు తాజ్ మహల్ అవుట్లైన్ కూడా గీద్దామని చెప్పి నేను అనుకున్నా. మౌర్య గురించి అడిగితే లెటస్ డ్రా దట్ అవుట్లైన్ ఆఫ్ ఏంటి ఎంబ్లెమ్ ఉంది కదా, నేషనల్ ఎంబ్లెమ్ ఉంది కదా, 3 lines 4 lines, అది దాట్ హ్యావ్ ప్రాక్టీస్డ్ జస్ట్ బిఫోర్ ద ఎగ్జామ్. సో దట్ ఈస్ వై డోంట్ టేక్ టాపర్స్ కాపీస్ ఆర్ గోల్డ్ స్టాండర్డ్, but see them on what lines they are writing at least. Okay, so this is one. నేను రాస్తున్నప్పుడు ఫ్రీడమ్ స్ట్రగుల్ ఎలా రాశానంటే, ఆ క్వశ్చన్ నేను ఎలా అనుకున్నానంటే, అలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు నేను ఎలా రాద్దాం అనుకున్నానంటే వాల్యూ అడిషన్. సో దిస్ ఆల్ అబౌట్ వాల్యూ అడిషన్. దట్ ఈస్ వాట్ ఫెచెస్ యూ 1 or 1/2 mark ఎక్స్ట్రా. చేద్దాం. ఓకే, ఉమెన్ గురించి అడిగారు, ఎలా రాద్దాం? ఇండియా మ్యాప్ గీసేవాడిని. ఓకే, ఇండియా మ్యాప్ గీసేసి సరోజినీ నాయుడు అని చెప్పి గుజరాత్ దగ్గర ధరాసన వర్కర్స్ మ్యాప్ గీశాను. రాణి గడెనిల్లు అస్సాం దగ్గర, లైక్ నార్త్ ఈస్టర్న్ లో రాస్తాం. ఇంకెవరైతే రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ అటెండ్ అయ్యారో వాళ్ళు కూడా పేర్లు ఉంటాయి కదా మనకి స్పెక్ట్రమ్. నీట్ గా రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ గురించి ఇస్తాడు కదా. చూసినప్పుడు యూ హ్యావ్ దట్ ఎగ్జాంపుల్స్ ఇన్ యూ అండ్ యూ రైట్ దేర్. లేకపోతే ఆమె మహారాష్ట్రకి చెందిందా, లేకపోతే మధ్యప్రదేశ్కి చెందిందా, అండ్ దెర్ ఈస్ ఆల్సో సమ్ రామాభాయ్ ఎక్సెట్రా. ఓకే, యూ కెన్ మెన్షన్ దేర్ నేమ్స్ ఇన్ మ్యాప్స్. దట్ ఈస్ వాట్ వాల్యూ అడిషన్ ఇస్. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ మెయిన్స్. That is what fetches you 1/2 mark extra. 1/2 mark in every question boils down to around 1/2 into 20 is 10. So 10 marks you will get extra. So నేను ఇవన్నీ చేయకపోయింటే might be I was getting around 100, 103. Because I have done this in every question, I got 113. That is what landed me in rank 22. That is the only thing which I have done. Nothing extraordinary. Okay, this is what, అందుకని మీకు ఐడియా ఇస్తున్నాను, ఇప్పుడు నుంచి కూడా చేయండి మీరు. అండ్ దెన్ సొసైటీ, బికాస్ ఐ హ్యావ్ ఆంథ్రోపాలజీ ఆప్షనల్, సొసైటీ కొంచెం ఈజీ అయింది. సో కానీ డిమాండ్ ఈస్ వెరీ డిఫరెంట్. కీప్ వెరీ కామన్ ఎగ్జాంపుల్స్. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us టేక్ కమ్యూనలిజం మీద క్వశ్చన్ అడిగాడు అనుకున్నాం. నేనేం చేస్తానంటే కమ్యూనలిజం డెఫినేషన్ రాస్తాను. ఫస్ట్ డెఫినేషన్ రాసిన తర్వాత ఐ డ్రా ఎ మ్యాప్. అందులో ఐ సీ దట్ వేర్ ఆల్ రీసెంట్లీ కమ్యూనల్ క్లాషెస్ హ్యావ్ హ్యాపెండ్. ముజాఫర్ రైట్స్ కావచ్చు, లేదంటే బెంగళూరు రైట్స్ కావచ్చు, ఢిల్లీలో రీసెంట్ గా జరిగిన కమ్యూనల్ రైట్స్, అయోధ్య గురించి రాయొచ్చు. ఎవ్రీథింగ్ కెన్ బి రిటన్ దేర్ ఇన్ ద మ్యాప్. నాట్ లైక్ మొత్తం సార్ ఫిగర్ కింద రాసిన తర్వాత కింద ఫిగర్ అని రాసి రీసెంట్లీ హ్యాపెండ్ కమ్యూనల్ క్లాషెస్, కమ్యూనలిజం, ఆర్ యూ కెన్ రైట్ దట్. ఓకే, సో దిస్ ఇస్ హౌ యూ వాల్యూ అండ్ ఇన్ జిఎస్ పేపర్ 1. జాగ్రఫీ, రబ్బర్ గురించి మాకు క్వశ్చన్ అడిగాడు. ఐ డ్రూ వరల్డ్ మ్యాప్ అండ్ ఇండికేటెడ్ వేర్ ద రబ్బర్ గ్రూ, రబ్బర్ ఇండస్ట్రీ ఎక్కడ ఉందో ఐ హావ్ డ్రాన్. This is how you value add. Okay, and for geography I want to particularly mention, I really thank Amit Sen Gupta sir in YouTube. Amit Sen Gupta sir garu meer chusarante atla geography concept lopalki ekkipotundi complete ga. Okay, so that you can try for geography. So that is the only thing in GS paper 1. ఇంకేమన్నా మీరు స్పెసిఫిక్ గా ఏదైనా కాన్సెప్ట్ గురించి కానీ లేకపోతే ఏదైనా పర్టికులర్ టాపిక్ గురించి ఏమైనా తెలుసుకోవాలనుకుంటున్నారా GS paper 1? So every question you write, you think of whether I can keep a map, I can keep a flow chart, I can keep any circle, ఏదైనా హబ్ అండ్ స్పోక్ డయాగ్రామ్ గీద్దామా. ప్రతి క్వశ్చన్కి అలాగే మీ థాట్స్ ప్రాసెస్ ఉండాలి, ఆ థాట్ ప్రాసెస్ ఉండాలి. అలాగే మీరు నోట్స్ కూడా చేసుకునేటప్పుడు నేను ఎలా చేసుకునేవాడిని ఇప్పుడు మెయిన్స్ నోట్స్ GS paper 1 women issues. Okay, I used to follow the strategy of I4C. Introduction, conclusion, I for introduction, C for conclusion, 4 points, 4 pros, 4 cons, 4 challenges, 4 way forwards and 4 governmental initiatives. That's all. నేను ఎంతకన్నా ఒక్కటి కూడా ఎక్కువ చదవలేదు దీని మీద. Please trust me in this and this is going to help you a lot. For example, let us take ఏదైనా ఒక టాపిక్ చెప్పండి. Any topic in any GS 1 to 3. Any topic. Polity, cyber security. Let us take cyber security. నేను సైబర్ సెక్యూరిటీని ఎలా ఇంట్రొడక్షన్ ఫామ్ చేసుకున్నానంటే
ఐ ఫార్మ్ రీసెంట్లీ ఎయిమ్స్. ఇప్పుడు నేనైతే ఇప్పుడు ఎలా నోట్స్ చేసుకుంటానో చెప్తాను మీకు సైబర్ సెక్యూరిటీ మీద. రీసెంట్లీ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో ఒక సైబర్ సెక్యూరిటీ ఇష్యూ జరిగింది కదా. సో దాట్ ఐ విల్ మెన్షన్ ఇన్ ఇంట్రొడక్షన్. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది క్వశ్చన్, ఐ విల్ బి రైటింగ్ ఎయిమ్స్ కా ఇంట్రొడక్షన్ ఇన్ ద సైబర్ సెక్యూరిటీ క్వశ్చన్ విచ్ ఇస్ బీయింగ్ ఆస్క్డ్ ఇన్ UPSC GS పేపర్ 3. దట్ యూ హ్యావ్ టు మేక్ బిఫోర్ హ్యాండ్. రాసేస్తాను ఒక సైబర్ సెక్యూరిటీ రీసెంట్ గా ఎయిమ్స్ లో సైబర్ సెక్యూరిటీ ఇష్యూ వచ్చింది. సో దిస్ ఈస్ వై సైబర్ సెక్యూరిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఇండియా. దిస్ ఈస్ మై ఇంట్రొడక్షన్. దిస్ ఓకే. అడిగే దాన్ని బట్టి యూ షుడ్ హ్యావ్ సమ్ మ్యాటర్ విత్ యూ కదా. క్వశ్చన్ డిఫరెంట్ గా అడగచ్చు. వాడు ప్రోస్ అడగకపోవచ్చు, డైరెక్ట్ కాన్స్ అడగకపోవచ్చు, లేదా ఛాలెంజెస్ అడగకపోవచ్చు. వాట్ ఈస్ ద డిస్మల్ స్టేట్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ ఇన్ ఇండియా అడగచ్చు. ఎలాగైనా అడగచ్చు క్వశ్చన్. బట్ యూ హ్యావ్ టు హ్యావ్ దిస్ పాయింట్సే కదా మెయిన్ గా. ప్రోస్ ఏం రాస్తాం? సైబర్ సెక్యూరిటీ ఉండడం వల్ల 4 ప్రోస్ ఏంటి? ఎక్కడి నుంచి తీసుకుంటాం సార్ ఈ ప్రోస్? యూ కెన్ టేక్ ఫ్రమ్ మెయిన్ 365, యూ కెన్ టేక్ ఫ్రమ్ ఆన్లైన్, యూ కెన్ టేక్ ఫ్రమ్ స్టాండర్డ్ బుక్స్. వాట్ ఎవర్ మనం డిస్కస్ చేసిన సైన్స్ అండ్ టెక్నాలజీ మెటీరియల్ కానీ ఎక్కడి నుంచి అయినా మనం ఈ పాయింట్స్ చూసుకోవచ్చు. బీ వెరీ స్పెసిఫిక్ ఇన్ దోస్ 4 పాయింట్స్. ఓకే. రాసిన తర్వాత సార్ కాన్స్ కూడా, సైబర్ సెక్యూరిటీ ఇప్పుడు ఉండడం వల్ల జరిగే ఛాలెంజెస్ ఏమున్నాయి? మేబీ డేటా ప్రొటెక్షన్ ఉండకపోవచ్చు, లేదా ఇలాంటి చాలా ఉన్నాయి కదా. ఓకే ఫైన్. తర్వాత గవర్నమెంటల్ ఇనిషియేటివ్స్ లో 4 తీసుకుంటే గవర్నమెంట్ ఏం చేస్తుంది? I4C అనేది పెట్టింది, లేకపోతే సైబర్ సెక్యూరిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆ డేటా ఫ్రేమ్ వర్క్ అని తీసుకొచ్చింది. ఇంటర్నేషనల్ బెస్ట్ ప్రాక్టీసెస్ లైక్ యూరోపియన్ యూనియన్ యొక్క బెస్ట్ ప్రాక్టీసెస్ ఉన్నాయి దీంట్లో. ఓకే. రీసెంట్లీ జరిగిన ChatGPT మీద జరిగిన లాస్ కూడా ఉన్నాయి. దట్ యూ కెన్ బ్రింగ్ ఇన్ ద ప్రాపర్ గవర్నమెంటల్ ఇనిషియేటివ్స్ ఆర్ ది ఇంటర్నేషనల్ ఇనిషియేటివ్స్ ఇన్ దట్. ఓకే. అండ్ దెన్ ఫైనల్లీ వే ఫార్వర్డ్. నాట్ టిపికల్ వే ఫార్వర్డ్ ఫర్ సైబర్ సెక్యూరిటీ ఏముంటుందంటే, sir, as we have to emphasize on the lines of Budapest Convention, or maybe implementation of the Sri Krishna Committee recommendations in cyber security, or maybe the data protection policy. So on these lines, futuristic tone lo na yokka conclusion untadi prati danikante. For example, let us take farmers and agriculture. My introduction would be irrespective of the question. వాడు ఎట్లైనా అడగని, వాడు ఏం అరే బాబు నేను అడిగింది అది కాదని వాడు చచ్చిపోయిన ఏం ప్రాబ్లం లేదు, నేను రాసేది ఇదే. ఓకే. ఏం రాస్తానంటే అగ్రికల్చర్ as a sector is one of the sectors of economy, contributes to so and so % of GDP and employing so and so % of the employment. This is what my introduction is. I'll tweak this introduction based upon whether the question is being asked positive note, in a positive note, or a negative note, or a neutral note. Okay. ఒకవేళ నెగిటివ్ కనోటేషన్ అడిగాడు అనుకుందాం అగ్రికల్చర్ గురించి, నేను ఎలా రాస్తానంటే ఈవెన్ దో అగ్రికల్చర్ లో ఇంతమంది 49% ఎంప్లాయ్మెంట్ ఉన్నా కూడా ఇది ఇంత % ఆఫ్ జీడిపికి మాత్రమే కంట్రిబ్యూట్ చేస్తుంది అన్న కనోటేషన్ లో రాస్తా ఇంట్రొడక్షన్. అదే పాజిటివ్ నోట్ లో అడిగింది అనుకోండి, సో అగ్రికల్చర్ ఈస్ కంట్రిబ్యూటింగ్ సో మచ్ ఆఫ్ టు జీడిపి అని చెప్పి 49%, అండ్ ఇట్ ఈస్ ఈవెన్ ఎంప్లాయింగ్ సో మచ్ ఆఫ్ లేబర్ అని చెప్పి రాస్తారు. ఫ్యాక్ట్స్ ఇదే, బట్ ఐల్ ట్వీక్. కంక్లూజన్ ఏం రాస్తారు సార్ మీరు అంటే, కంక్లూజన్ లో సేమ్ కంక్లూజన్ ఫర్ ఎవ్రీ అగ్రికల్చర్ క్వశ్చన్. మరి 2-3 అడిగితే ఇట్లాగే రాస్తారంటే రాస్తే తక్కువదే మార్కులు. అట్లా కాదు, ఒకే క్వశ్చన్ ఆర్ 2 క్వశ్చన్లు వచ్చినప్పుడు ఐ విల్ రైట్ దాల్వే కమిటీ రికమెండేషన్స్. దాల్వే కమిటీ రికమెండేషన్స్ ఎక్కడ దొరికింది సార్ అంటే నాకు వివేక్ సింగ్ బుక్ లో దొరికింది. దాల్వే కమిటీ సేస్ దట్ యూ హ్యావ్ టు డబుల్ ది ఫార్మర్స్ ఇన్కమ్ బై 2023-24. సో నేనేం రాస్తానంటే, సో బేస్డ్ అపాన్ ది రికమెండేషన్స్ ఆఫ్ దాల్వే కమిటీ వీ హ్యావ్ టు డబుల్ ది ఫార్మర్స్ ఇన్కమ్. సో ద lifestyle or maybe the challenges which are being faced by the farmers should be reduced so that Dalwai committee recommendations can be realized in near future, so that annadata will be strengthened. So ilanti emotional points gaani ledha ilanti conclusions we have to do it beforehand. ఎందుకంటే ఇచ్చిన 20 questions లో మనకి 12 to 13 questions కి ఇలాంటి స్టాండర్డ్ ఇంట్రొడక్షన్స్ కంక్లూజన్స్ పెట్టుకుంటే 7.2 minutes లో అవ్వాల్సిన క్వశ్చన్ మనకి 7 minutes లోనో 6.9 లో 6.8 కు అయిపోతుంది. రిమైనింగ్ క్వశ్చన్స్ కి వీ కెన్ థింక్ ఎ బిట్, ఎందుకంటే అన్ని క్వశ్చన్స్ కి మనం చేసుకోలేము. ఇట్స్ హ్యూమన్లీ ఇంపాసిబుల్ అని నేను చెప్తున్నానంటే ఐఎమ్ వెరీ స్టూపిడ్ అని చెప్పి మీరు అనుకోవాలి అది. సో దిస్ ఈస్ హౌ ఐ అప్రోచ్డ్ ఎవ్రీ పేపర్ GS1, 2, 3, 4. నో లెట్ us come to ఇంకా GS1 అంతా అయిపోయింది అనుకుంటాను. వాల్యూ యాడ్ విత్ డయాగ్రామ్స్, వాల్యూ యాడ్ విత్ మ్యాప్స్, ఎవ్రీథింగ్. హిస్టరీలో మ్యాప్స్ ఏంటి, జాగ్రఫీలో మ్యాప్స్ ఏంటి, మొత్తం వేసేసిన తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం ఏమన్నా ఉంటే. అంతే ఏజెస్ వచ్చి వాడికి పిచ్చి పట్టాలి, ఏంద్రా ఏం మ్యాప్స్ వేస్తుంటారా వీడు అని చెప్పి. కోర్స్ దే షుడ్ బి వెరీ రిలవెంట్ ఆల్సో. ఓకే. ఇప్పుడు డెక్కన్ ట్రాప్స్ గురించి క్వశ్చన్ అడిగింది కదా, నేను డెక్కన్ ట్రాప్స్ మీద పెద్ద డయాగ్రామ్ వేసి మొత్తం ఇట్లా డెక్కన్ ట్రాప్స్ పెట్టాను అనుకోండి, వాడికి అనిపిస్తుంది మొత్తం వీడు పేపర్ ఫిల్ చేస్తున్నాడు అని. నేనేం చేశాను, స్కేల్ తగ్గించి చిన్నది వేసేసి ఆ మహారాష్ట్ర రీజన్ లో కొట్టేసి డెక్కన్ ట్రాప్స్ అని పెట్టి. సో దిస్ ఇస్ హౌ యూ ప్రెజెంట్ ఆల్సో ఇన్ ఎగ్జామ్. వెరీ ఇంపార్టెంట్. నౌ లెట్ us come to GS2. GS2 లో ఏది ఇంపార్టెంట్ సార్ అంటే, పాలిటీలో ఐ ఫీల్ ఆర్టికల్స్, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్, వీటితో ఇంట్రొడక్షన్ స్టార్ట్ చేస్తే చాలా బాగుంటుంది అనిపించింది. ఓకే.
For example, my introduction for, let us take anti-defection law. My proper standard introduction for anti-defection law is, ఇప్పటికీ నేను ఎందుకంటే నేను చాలాసార్లు రివైజ్ చేశాను. సో నా ఇంట్రొడక్షన్ చెప్తాను. విత్ ఇంక్రీజ్ ఇన్ ఐఆర్ఎం గయారం పాలిటిక్స్ పోస్ట్ ఎమర్జెన్సీ పీరియడ్ ఇన్ ఇండియన్ పాలిటీ, anti-defection law has been brought out by Rajiv Gandhi government in 1985 and introduced Schedule 10 to the Indian Constitution. So this is my introduction, irrespective of the question. Conclusion lo you can write some futuristic tone. చాలా జరిగాయి అని చెప్పి. సో దానికి ఎగ్జాంపుల్స్ రీసెంట్లీ మహారాష్ట్ర కావచ్చు, లేకపోతే ఏపీలో జరిగిన ఇష్యూస్ కావచ్చు, ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఎక్కడ దొరుకుతాయి సార్? ఎగ్జాంపుల్స్ న్యూస్ పేపర్స్ అండ్ అగైన్ మెయిన్ 365. దట్స్ ఆల్. యూ నీడ్ నాట్ లుక్ అవుట్ కూడా ఇలాంటి ఎగ్జాంపుల్స్. ప్రోస్ రాస్తావు, 4 ప్రోస్ ఏమున్నాయి, ఆ ప్రోస్ ఎక్కడ దొరుకుతాయి సార్? అగైన్ మెయిన్ 365. పాలిటీలో నీకు 2 పేజీలు యాంటీ డిఫెక్షన్ లా మీద ఉంటుంది కదా లక్ష్మీకాంత్లో. యూ కెన్ రీడ్ దట్. అసలు యాంటీ డిఫెక్షన్ అంటే ఏంటి, ఎప్పుడు యాంటీ డిఫెక్షన్ లా చెప్తారు అనేది యూ కెన్ రీడ్ డెఫినెట్లీ. వాట్ ఆర్ ద ఎఫెక్ట్స్, కాన్స్ ఏంటి, యాంటీ డిఫెక్షన్ జరగడం వల్ల కాన్స్ ఏంటి, ఇప్పుడు నా యాంటీ డిఫెక్షన్ లాలో ఉన్న ఛాలెంజెస్ ఏంటి, స్పీకర్కి డిస్క్రిప్షన్ ఇచ్చేయడం కంప్లీట్గా. సో ఇట్స్ ఏ ఛాలెంజెస్. వే ఫార్వర్డ్లో ఏం రాస్తాం సార్? ఎలా రాస్తాం సార్? వే ఫార్వర్డ్లో రాయొచ్చు. ఎలా అంటే మనకు ప్రాపర్ రికమెండేషన్స్ తెలుసుకోకపోతే, ఒకవేళ సమ్ రికమెండేషన్ రాసేసి we can write second ARC పక్కన. ఓకే, అన్ని గుర్తుపెట్టుకోలేం కదా సెకండ్ ARC రికమెండేషన్స్. వాట్ ఐ యూస్ టు డూ వాస్, స్పీకర్కి డిస్క్రిప్షన్ ఇవ్వాలి, ఇవ్వకూడదు, తగ్గించాలి, స్పీకర్ డిస్క్రిప్షన్ తగ్గించాలి, సెకండ్ ARC బ్రాకెట్లో రాస్తా. వాడు ఇచ్చిండు లేదు నాకు తెలియదు సెకండ్ ARCలో అది. లేకపోతే పక్కన నేషనల్ రివ్యూ వర్కింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ రివ్యూ వర్కింగ్ కమిటీ ఉంది కదా, అది రాస్తా పక్కన. ఒకవేళ లెట్ us టేక్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ గవర్నమెంట్ రిలేషన్స్, ఏదో ఒక రికమెండేషన్ ఇచ్చేస్తా వే ఫార్వర్డ్లో. పక్కన ఏం రాస్తానంటే సర్కారీ కమిషన్ రాస్తా. సర్కారీ కమిషన్లో 40 పాయింట్లు, లేకపోతే పంచీ కమిషన్ 40 పాయింట్లు, నేను ఇచ్చే రికమెండేషన్ ఏదో ఒక మూల ఏదో ఒక చిన్న పాయింట్ అన్న ఉంటుంది కదా ఖచ్చితంగా. సో దట్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు ప్లే స్మార్ట్. I did not read any second ARC recommendations. I did not read vision. The vision 70 at the rate of 75 of Niti Aayog కానీ 3-year vision కానీ ఏ డాక్యుమెంట్ చదవలేదు, నాకు చదవడం కూడా వేస్ట్ అనిపిస్తుంది. Okay, you write second ARC in the brackets, you write economic survey in GS3, you write Niti Aayog in bracket, you write law commission report. ఎవరు చూస్తాడు లా కమిషన్ రిపోర్ట్ లో? బొచ్చు రిపోర్ట్లు ఇచ్చి ఉంటుంది లా కమిషన్ ఆఫ్ ఇండియా. అన్ని కూర్చొని వాడి దగ్గర ఏమి ఉండదు కదా ఇప్పుడు లా కమిషన్ ఇచ్చిందా లేదో చూసుకోవడానికి, అక్కడ కరెక్షన్ చేసేవాడికి. దిస్ ఈస్ హౌ యూ హావ్ టు ప్లే. ఓకే, యూ కెన్ రైట్ GS3 లో, యూ కెన్ రైట్ బడ్జెట్ 2023-24. ఐఎమ్ ప్రెటీ మచ్ షూర్ దట్ వాడు ప్రతి లైన్ చదువు ఉంటాడు బడ్జెట్ లో అది. సో యూ హావ్ టు ప్లే వెరీ స్మార్ట్ హియర్. అండ్ సార్ ఎస్, పాలిటీ, దిస్ ఇస్ హౌ యూ గో. అండ్ పాలిటీ నేను ఎక్కువ చెప్పాల్సిన అవసరం కూడా లేదు, బికాస్ నో మేడం ఈజ్ ఎక్స్పర్ట్ ఇన్ పాలిటీ అండ్ షీల్ గైడ్ యూ. సో రిగార్డింగ్ సోషల్ జస్టిస్ ఈజ్ ఆల్సో ద సేమ్. ఇక్కడ నేనేం చేశానంటే ఎక్స్ట్రాగా కోట్స్ కొన్ని యూజ్ చేశాను. అందరూ ఏమనుకుంటారంటే GS పేపర్ 4లోనే నేను కోట్స్ యూజ్ చేయాలి, ఎస్ఏలోనే కోట్స్ యూజ్ చేయాలి అనుకుంటారు. నో, యూ కెన్ యూజ్ సమ్ వెరీ 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 ఇంపార్టెంట్ కోట్స్ ఈవెన్ ఇన్ పేపర్ 1, 2, 3, 4. ఐ మీన్ 4 ఎనీ హౌ విల్ యూస్. ఎలా యూజ్ చేయాలి సార్ అంటే, ఉమెన్ గురించి ఏమైనా క్వశ్చన్ అడిగాను, ఉమెన్ ఎంపవర్మెంట్ మీద క్వశ్చన్ అడిగారు అనుకుందాం. ఐ విల్ రైట్ సమ్ కోట్ ఆఫ్ గాంధీజీ విచ్ ఎంఫసైజెస్ ఇన్ గ్రేట్నెస్ ఆఫ్ ఉమెన్ ఇన్ ది కంక్లూజన్స్. సో కరెక్షన్ చేసేటప్పుడు ఆ కోట్ చదివినప్పుడు ఒకవేళ ఉమెన్ అయితే నీకు 2 మార్కులు ఎక్స్ట్రా పడితే, మెన్ అయితే అట్లీస్ట్ 1 మార్క్ అయినా ఎక్స్ట్రా పడుతుంది. దట్ ఈస్ వాట్ రియాలిటీ కదా. ప్లే విత్ ద మైండ్ సెట్ ఆఫ్ ఎగ్జామినర్. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ యూ. యూ కెన్ యూజ్. నేను డిజాస్టర్ గురించి క్వశ్చన్ వచ్చినప్పుడు GS పేపర్ 3లో ఐ హ్యావ్ యూస్డ్ గాంధీయన్ కోట్ ఆఫ్ సమ్ డిజాస్టర్స్. వీఆర్ నాట్ ది ఓనర్స్ ఆఫ్ ది ల్యాండ్ అని చెప్పి ఇట్లా ఐ హావ్ యూస్ దిస్ కోట్ ఇన్ ది GS పేపర్ 3 అండ్ ఇట్ రిఫ్లెక్టెడ్ ఇన్ మై స్కోర్స్ కూడా కదా. It's 97 is a very decent score this year in GS paper 3. 10 marks నాకు అండ్ టాపర్స్ కి కూడా ద తేడా అది నేను చెప్పేది. సో ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్ ఇన్ యువర్ మార్క్స్ డెఫినెట్లీ, ఖచ్చితంగా. ఇప్పుడు నెక్స్ట్ IR ఉంది. IR కూడా నేను ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు, బట్ నేనేం వాల్యూ అడిషన్ చేశాను చెప్తాను. IRలో ఐ డిడ్ మ్యాప్స్. బిమ్స్టెక్ క్వశ్చన్ వచ్చింది, మొత్తం గీసేసిన బిమ్స్టెక్ ఉన్నా కూడా, సార్ మొత్తం మ్యాప్ గీస్తే మీకు ఎట్లా టైం సరిపోయిందిరా అంటే, నౌ ఐ విల్ టెల్ యూ హౌ ఐ మేనేజ్ టైమ్ ఫర్ ది మ్యాప్స్. రోజు 5 minutes ప్రిలిమ్స్ కి మెయిన్స్ కి మధ్యలో ఐ యూస్ టు ప్రాక్టీస్ ఇండియా మ్యాప్ ఫర్ 5 minutes, 10 minutes వరల్డ్ మ్యాప్. ప్రతిరోజు పడుకునే ముందు మ్యాప్ గీసి పడుకున్నా. దట్ ఈస్ వాట్ ఐ ప్రాక్టీస్డ్. అందుకే నేను 10 seconds లో 15 seconds టక్ మ్యాప్ మంచిగా గీయగలను. పిచ్చిగా గీసాను అనుకోండి, దట్స్ అగైన్ బేసిక్ హ్యూమన్ మెంటాలిటీ కదా. ఇష్టం వచ్చినట్టు రాసి ఇష్టం వచ్చినట్టు డయాగ్రామ్స్ గీస్తే నాకు బాగానే ఉంది, ఎందుకంటే ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి అవన్నీ చూడొద్దండి అని చెప్పి. స్టిల్ ఐ విల్ గివ్ యూ 4 marks. బట్ నేను నా తర్వాత పేపర్, నా ముందు పేపరు మంచిగా రాశారనుకోండి, వాడికి నేను 4 బదులు 4.5 ఇస్తా కదా, బికాస్ ఇట్స్ మై డిస్క్రిప్షన్. అంతే, సింపుల్. హాఫ్ మార్క్ ఎవ్రీ 20 questions, యూ విల్ గెట్ 10 marks ఎక్స్ట్రా.
సో ట్రై టు రైట్ లెజిబిలీ ఆల్సో. ఓకే, అది మనకి నష్టం చేయకపోవచ్చు, బట్ లాభం అయితే చేస్తుంది కదా కొంచెం. సార్ ఆఫ్ కోర్స్ లాభం చేయలేకపోవచ్చు, బట్ నష్టం అయితే చేయదు కదా. దట్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు ప్లే ఇన్ దిస్ మెయిన్స్ ఆల్సో. ఐఆర్ ఇస్ డన్, సోషల్ జస్టిస్ ఇస్ డన్, లైక్ పీడబ్ల్యూడి కావచ్చు, లేకపోతే ఎనీథింగ్ టు దట్ మ్యాటర్. సోషల్ జస్టిస్ సింపుల్, జిఎస్ పేపర్ 2. అండ్ దెన్ ఫైనలీ వీ కమ్ టు జిఎస్ పేపర్ 3. యూ హ్యావ్ టు ప్లే విత్ ఎకనామిక్ సర్వే. Keep answers very simple in economy. For example, there was a question on growth model. How do you suggest the growth model in India? ఈసారి మేము రాసినప్పుడు నాకు తెలిసిన కొంతమంది సార్లు, నాకు తెలిసిన కొంతమంది సీనియర్స్ విపరీతంగా చదివి 4 items 5 items వాళ్ళు టాయ్ ఇండస్ట్రీ గురించి రాయడము, లేకపోతే పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ అది ఇట్లా చేయాలి, ఈ స్కీమ్ ఉంది ఆ స్కీమ్ ఉంది అని రాశారు. నేను ఎలా రాసింది తెలుసా? సింపుల్గా, ఎకానమీలో 3 సెక్టార్లు ఉన్నాయి సార్. ఓకే సార్, నువ్వు చదివినా నాకు అర్థం కాదు, నాకు ఇదే, నేను ఇదే రాస్తా, నువ్వు అదే అర్థం చేసుకో. అర్థం చేసుకోకపోతే మార్క్ లేదంటే వేయద్దు, అది దిస్ ఇస్ మై కాన్సెప్ట్. ఓకే, నేనేం రాశానంటే సార్ దేర్ ఆర్ 3 సెక్టార్స్ ఇన్ ఎకానమీ. గ్రోత్ మోడల్ ఎలా ఉండాలంటే మనకి చాలా సెమీ స్కిల్డ్ అన్స్కిల్డ్ లేబర్ ఉన్నారు, కాబట్టి మ్యానుఫ్యాక్చరింగ్ గ్రోత్ మనం పెంచుకోవాలి. ఓకే, సర్వీస్ సెక్టర్ ఆల్రెడీ స్టాగ్నెట్ అయిపోయి బాగా పెరుగుతుంది. ఓకే, దాంట్లో తక్కువ వేజ్ ఉన్న వాళ్ళని కూడా వీ కెన్ సెండ్ దెమ్ టు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్. లేదు, మ్యానుఫ్యాక్చరింగ్ ఆటోమేషన్ జరుగుతుంది, దానివల్ల ఏం చేయాలి? అగ్రికల్చర్లో ఇప్పుడు అగ్రి స్టార్టప్స్ వస్తున్నాయి కదా, అగ్రి స్టార్టప్స్ వస్తున్నప్పుడు వీళ్ళకి డైవర్ట్ చేయండి అనేది ఇంత సింపుల్గా నేను ఆన్సర్ రాశాను. సో రిమెంబర్ ద ఫ్యాక్ట్ దట్ when some 7th class or 8th class or 9th class students reads your answers, he or she should be able to understand your answers. దాంట్లో మనం యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నాం కదంటే యూ వాల్యూ యాడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఎకనామిక్ సర్వే మెన్షన్ చేస్తాం, దానిలో ఉందో లేదో పక్కన పెడితే ఎకనామిక్ సర్వే అని మనం రాసి, ఈసారి ఎకనామిక్ సర్వే చదివినప్పుడు ఐ అండర్స్టూడ్ వాటర్ ఫాల్ స్ట్రాటజీ ఏంటి, డంబెల్ స్ట్రాటజీ ఏంటి అనేది మెన్షన్ చేస్తాడు 1-2 pages లో స్టార్టింగ్. దాట్ యూ కెన్ ఎంప్లాయ్ దేర్. సార్ అకార్డింగ్ టు ఎకనామిక్ సర్వే, సో వాటర్ ఫాల్ స్ట్రాటజీ అనేది పనికి రాదు, లేదా డంబెల్ స్ట్రాటజీ అనేది పనికి రాదు, ఏదో ఒకటి మనం వీ హ్యావ్ టు హ్యావ్ సమ్ అథెంటిసిటీ. దిస్ ఈస్ హౌ యూ వాల్యూ యాడ్. అండ్ ఇంటర్నల్ సెక్యూరిటీలో వాల్యూ యాడ్ ఎలా చేస్తామంటే, నాకు ఇంటర్నల్ సెక్యూరిటీ చాలా ఇష్టం. ఐ యూస్ టు వాచ్ ఐ డ్రీమ్ వీడియోస్ ఉన్నాయి కదా, కొన్ని ఉంటాయి, ఐపీఎస్ ఆఫీసర్స్ వచ్చి ఇంటరాక్ట్ అవుతుంటారు కదా. సో అవి చూసినప్పుడు ప్రాక్టికల్ సొల్యూషన్స్ నాకు వచ్చాయి. సో అలా మీకు ఎప్పుడైనా టైం దొరికి చూడొచ్చు, బట్ నాట్ ఆల్ నీడెడ్. ఇంటర్నల్ సెక్యూరిటీ చూసినప్పుడు అగైన్ వాల్యుయేషన్ వాస్ మ్యాప్స్. For example, let us imagine the question, what are the threats of internal security for India? Matadach kada, like anyone is hungry, like you want to go? Fine. Okay, so let us take this one. What are the internal security threats? Okay, నేను ఏం చేస్తానంటే మ్యాప్స్, నా నోట్స్ కూడా ఎలా ఉంటుందంటే మ్యాప్ గీసేస్తా, ఇండియన్ మ్యాప్. ఇక్కడ నుంచి మెరిటైమ్ సెక్యూరిటీ, గోల్డెన్ క్వాడ్రిలేటరల్ ఇన్ ది మహారాష్ట్ర, అర్బన్ నక్సలిజం, రెడ్ కారిడార్, Golden Crescent, Golden Triangle, Jammu Kashmir militancy, Northeastern insurgency, okay, Pakistan's state-sponsored terrorism. So this is how my questions and answers would also be. But cyber security మన కంప్యూటర్ గీయాల్సిన అవసరం లేదు. Basically, I'm just trying to tell you where the relevance is also there that you have to know. దీనికి గీయచ్చు. Maritime securityలో క్వశ్చన్ వచ్చింది, మాకు maritime security మీద క్వశ్చన్ వచ్చింది. I have drawn the 3 levels of security of maritime security మనకి ఏదైతే ఉందో that I have drawn. ఇండియన్ నేవీ ఎక్కడి నుంచి ఉంది, కోస్ట్ గార్డ్ ఎక్కడి నుంచి ఉంది, అండ్ లోకల్ పోలీస్, లైక్ మెరిటైమ్ లోకల్ పోలీస్ ఉంటుంది కదా, స్టేట్ పోలీస్, అది ఎక్కడి వరకు, 12 nautical miles, ఎన్ని నాటికల్ మైల్స్ అనేది విల్ బి గెటింగ్ ఫ్రమ్ సోర్సెస్. దిస్ ఈస్ హౌ యూ హ్యావ్ టు ప్లే ఇన్ ది మెయిన్స్ ఆల్సో. బి వెరీ స్మార్ట్ ఇన్ మెయిన్స్. టెర్రరిజం డెఫినేషన్తో స్టార్ట్ చేస్తావా? డెఫినేషన్తో టెర్రరిజం అనేది ప్రాపర్ డెఫినేషన్ లేదు. నేనేం చేస్తాను, రీసెంట్గా టెర్రరిస్ట్ అటాక్ ఏమైనా జరిగిందా, అది చేస్తాను. నాకు లేదు, రీసెంట్గా జరగలేదు. Recently, according to so and so Interpol data, you need not mention what is the Interpol ఇచ్చుండడు ఆ డేటా, నేను రాస్తా. కానీ according to Interpol data recently released in 2022, 17 countries have been extremely affected by terrorism అని రాస్తాను నేను. 17 or 27 అనేది తర్వాత సంగతి పెడితే, you have something, that is what you play smart with UPSC also. ఇప్పుడు అంది మీరు బ్లఫ్ చేయాలని కాదు, you read, that is what first is knowledge, first is always knowledge. Okay, knowledge తర్వాత you want to play with examiner's mind. నాకేం తెలుస్తుందా, నేను నాకు మొబైల్ ఉండదు పక్కన కరెక్షన్ చేసేటప్పుడు. యూ రైట్ సంథింగ్ అండ్ బేస్డ్ అపాన్ యువర్ ప్రీవియస్ ఆన్సర్స్ ఆల్సో నాకు ఒక ఒపీనియన్ ఫామ్ అయి ఉంటుంది నీ మీద. దెన్ యూ ఓకే, వీడేదో సూపర్ ఇంటర్పోల్ రాసిండు, ఏదో సిబిఐ రాసిండు ఏదో అనుకుంటాడు వాడు. అనుకుని అట్లీస్ట్ అంత డ్యామేజ్ జరగకపోవచ్చు మనకు, ఒకవేళ రాంగ్ అయినా కూడా అది. ఓకే, అండ్ దెన్ టెర్రరిజం అయితే ఏం రాస్తానంటే, రాసిన తర్వాత రీసెంట్లీ ఎగ్జాంపుల్స్ అని పెట్టి వరల్డ్ మ్యాప్ గీయడము, లేకపోతే ఇండియన్ మ్యాప్ అకార్డింగ్ టు క్వశ్చన్ గీసేసి, ఇక్కడ టెర్రరిజం అటాక్ జరిగింది, ముంబై 26/11 అటాక్ జరిగింది, పార్లమెంటరీ కూల్చారు, లేకపోతే US లో అటాక్ జరిగింది. ఓకే, దిస్ ఈస్ హౌ ఐ గో అబౌట్ ది ఆన్సర్స్ ఆల్సో ఇన్ మెయిన్స్.
and it has helped me. It is clearly evident. It has helped me. Okay, this is what value addition. For environment, again, environment lo మరి అంత డీప్ గా మనం డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. వెరీ కామన్ క్వశ్చన్స్ ఆర్ బీయింగ్ ఆస్క్డ్ ఈవెన్ ఇన్ ద ఎన్విరాన్మెంట్. అండ్ దెన్ సో GS 1 to 3 ఏమైనా ఉన్నాయా, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎందుకంటే GS 4 is a bit different with all these things, అందుకనే. So this is how you approach in GS 1 to 3 with regard to answer writing also. Okay, and then coming to GS 4 paper li దీనిలో ఒక 5 minutes extra spend చేస్తాను నేను టైం. సో if anyone is hungry, you are free to leave. Okay, ఫైన్. సో ఇప్పుడు GS 4 పేపర్లో ఎలా నా అప్రోచ్ ఏంటంటే పార్ట్ ఏ, పార్ట్ బి రెండు ఉన్నాయి కదా. నేను ఫాలో అయిన సోర్సెస్ చెప్తా. ఐ హ్యావ్ లిసన్ టు అతుల్ గాగ్స్ లెక్చర్స్. అతుల్ గాగ్ సార్ అని చెప్పి ఒక సార్ ఉంటారు. ఐ హ్యావ్ ఫాలోడ్ హిస్ ఓన్ లెక్చర్స్ ఇన్ సమ్ ఆఫ్ ది ప్లాట్ఫామ్స్ లైక్ ప్రెప్లాడర్. మాకు ఫ్రీ ఇచ్చారు ప్రెప్లాడర్, బికాస్ వీ హ్యావ్ క్వాలిఫైడ్ ఫిలిమ్స్ కాబట్టి మాకు ఫ్రీ ఇచ్చారు అప్పుడు, 1 year ఫ్రీ ఇచ్చారు. సో వెన్ ఐ సా వన్ ఇంట్రొడక్టరీ లెక్చర్ నాకు అనిపించింది ఏంటంటే నా పర్స్పెక్టివ్ టువర్డ్స్ ఎథిక్స్ మారిపోయింది కంప్లీట్గా. మారిపోయినప్పుడు అనుకున్నాను, అరే నాకు ఎథిక్స్ ఈ స్కోరింగ్ కదా, లెట్ మీ పుట్ సమ్ మోర్ టైమ్ లైక్ 5 days 6 days ఇంటూ బింజ్ వాచింగ్ ఆఫ్ అతుల్ గాగ్స్ లెక్చర్స్ అని చెప్పి నేను ఒకటే పెట్టుకున్నా. 5 days పెట్టుకున్నా, 5 days లో కంప్లీట్ చేసి వదిలి పెట్టేసాను మొత్తం లెక్చర్స్ అన్ని కూడా. మై పర్స్పెక్టివ్ టువర్డ్స్ ఎథిక్స్ హ్యాస్ చేంజ్డ్ ఇమ్మెన్స్లీ ఆఫ్టర్ దాట్. ఐ అడ్వైజ్ యూ టు గెట్ హిస్ బుక్ ఆఫ్ పార్ట్ ఏ అండ్ పార్ట్ బి. ఎస్పెషల్లీ లెక్చర్స్ అందరికీ యాక్సెస్ ఉండకపోవచ్చు కూడా. ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్, ట్రై టు గెట్ పార్ట్ ఏ అండ్ పార్ట్ బి బుక్స్. వెరీ 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 ఎక్సలెంట్ బుక్స్ రెండు. రాసిన తర్వాత అది నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఆ బుక్స్ అయితే మీకు అర్థమైపోతుంది కంప్లీట్గా. ఓకే, అయిపోయింది. ఎలా రాస్తాం సార్ అంటే ఫస్ట్ కేస్ స్టడీస్ రాయాలా, ఫస్ట్ పార్ట్ ఏ రాయాలా? ఫస్ట్ నేనైతే కేస్ స్టడీస్ రాశాను. ఓకే, హౌ డు యూ అప్రోచ్ కేస్ స్టడీస్ అనేది కూడా ఎవ్రీథింగ్ ఈస్ బీయింగ్ మెన్షన్ ఇన్ దట్ బుక్. ఐ నీడ్ నాట్ డ్వెల్ ఎవ్రీథింగ్ ఇంటూ ఆ డెప్త్లో చెప్పాల్సిన అవసరం లేదు అనిపించింది నాకు. ఓకే, యూ రీడ్ దట్ బుక్, యూ గెట్ అన్ ఐడియా. వెనెవర్ వీ మీట్ అగైన్, నేను డెఫినెట్లీ వస్తుంటాను కాబట్టి హైదరాబాద్కి, వచ్చినప్పుడు అగైన్ విల్ మీట్ వన్స్. అప్పుడు ఎథిక్స్లో విల్ డీప్ డైవ్ ఖచ్చితంగా. ఓకే, ఖచ్చితంగా చేద్దాం ఎథిక్స్ మాత్రం. ఈవెన్ ఫస్ట్ ఆ బుక్ చదవండి, చదివిన తర్వాత యూ ఫార్మ్ యువర్ ఓన్ నోట్స్. ఎలా చేసుకోవాలి అనేది చెప్తాను నేను. ఫర్ ఎగ్జాంపుల్, దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఎస్ ఇంటెగ్రిటీ. ఓకే, ఒక చిన్న టాపిక్ తీసుకుందాం, ఇంటెగ్రిటీ అని తీసుకుందాం. వీ కెన్ కంటిన్యూ కదా, వీ షుడ్ స్టాప్ పర్లేదు కదా, వీ కెన్ కంటిన్యూ కదా, లైక్ యా ఎస్ అన్నా ఏమన్నా కంటిన్యూ చేసుకోవచ్చు కదా, రైట్, తొందరగా అయిపోతుంది ఫాస్ట్. యా రైట్. ఓకే, సో GS 4కి వచ్చినప్పుడు లెట్ us టేక్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ ఇంటెగ్రిటీ. నేను ఎలా చేసుకున్నానంటే ఎథిక్స్లో నాకు అనిపించి స్టార్టింగ్ విత్ డెఫినేషన్ ఇస్ ఎ వెరీ గుడ్ ఇంట్రొడక్షన్ అనిపించింది నాకు. సో ఎనీ కీవర్డ్లో నాకు ఇంటెగ్రిటీ కనిపించింది అనుకోండి, నేను డైరెక్ట్గా ఇంటెగ్రిటీ డెఫినేషన్తో స్టార్ట్ చేస్తాను. చచ్చిపోనే క్వశ్చన్ ఏం కాదు, ఇట్స్ లైట్. సో ఐ యూస్ టు స్టార్ట్ విత్ దట్. ఓకే, క్వశ్చన్ స్టార్ట్ చేసి ఇంటెగ్రిటీని ఐ డిఫైన్. మనకి నోట్స్ ఉంటుంది కదా, ఇంటెగ్రిటీ డెఫినేషన్ ప్రాపర్గా మనకు అర్థమయ్యేలాగా రాసుకుంటాం కదా మనం. ఇంటెగ్రిటీ ఎగ్జాంపుల్ డెఫినేషన్ రాసేస్తా, చిన్న ఎగ్జాంపుల్ కింద రాస్తా. హౌ డు యూ గెట్ యువర్ ఎగ్జాంపుల్స్ ఫర్ సచ్ ఎథికల్ టర్మ్స్ అంటే థింక్ ఫ్రమ్ మైథాలజీ యాజ్ వెల్, థింక్ ఫ్రమ్ కాన్స్టిట్యూషన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంటెగ్రిటీ అనుకుందాం. రావణ వాజ్ ది పర్సన్ విత్ హైయెస్ట్ ఇంటెగ్రిటీ అంటిల్ హీ సా సీత. ఓకే, సో బికాస్ ఆఫ్ దట్ హీ హాజ్ లాస్ట్ ఇంటెగ్రిటీ. ఎందుకు ఇంటెగ్రిటీ లూజ్ అవుతుందంటే బికాస్ ఆఫ్ మెటీరియలిస్టిక్ థింగ్స్ కావచ్చు, బికాస్ ఆఫ్ లస్ట్ కానీ, బికాస్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ కానీ ఇంటెగ్రిటీ ఈస్ బీయింగ్ లాస్ట్, రైట్? సో యూ కెన్ గెట్ ఎగ్జాంపుల్స్ ఫ్రమ్ దట్ ఆల్సో. So the person with integrity, you can write the example of Vibhishana, even though he is not at all loyal to his brother Ravana. ఓకే, ఇప్పుడు వెళ్ళి ఏం చేశాడు, నేను రైట్గా ఉండాలి, నేను రైట్ పాత్లోనే ఉండాలి అనుకొని he has gone to Rama. సో నేను ఇప్పుడు ఓకే, ఇది మాట్లాడాం కదా, ఇంకా అలాగే ఎగ్జాంపుల్స్ ఏమున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us take ఎగ్జాంపుల్ ఫ్రమ్ మోడర్న్ ఇండియా. కేశవ్ చంద్ర సేన్, KC Sen was talking about Brahma Samaj and he was talking about against the Brahma Samaj talks of against the child marriages. But he himself gets his daughter or son married to a minor again. So ethics is not only the philosophy. Okay, you need not write thinkers. You need not write Socrates' view of this, Plato view of this. You take examples from everything. Sir, నాకు ఎలా చాలా ఉంటాయి కదా సార్, ఎలా గుర్తుపెట్టుకోవాలి ఎగ్జాంపుల్స్, ఎక్కడ నుంచి తీసుకోవాలి? Now, having said that, ఇప్పుడు ఇవన్నీ మీకు చెప్పాను కాబట్టి, when you start preparation for GS 1, you see in every page of spectrum, every page of ancient India, నేను ఇది ఏ వాల్యూకి రాసుకోవచ్చు. అశోక, when you read about Ashoka in ancient India, make a separate note for ethics. పక్కన ఒక పేజ్ పెట్టుకొని ఎథిక్స్కి ఒక 100 పేజీలో పెట్టుకున్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇనీషియల్గా 100 పేజీలో ఒకటి పక్కన బుక్ పెట్టుకొని యూ రైట్ ఓన్లీ ఎథిక్స్ ఎగ్జాంపుల్స్. ఏన్షియంట్ ఇండియా, అశోక టాలరెన్స్, అశోక పీస్, బుద్ధ టాలరెన్స్, బుద్ధ పీస్.
వెన్ యూ అగైన్ మనం మళ్ళీ కూర్చొని చదవాల్సిన అవసరం లేదు కదా ఎథిక్స్కి. ఇంకా ఎగ్జాంపుల్స్ కొరకు మెడివల్ ఇండియా, అక్బర్ వాజ్ హైలీ టాలరెంట్. సులీకుల్ అని చెప్పి ఒక డిఫరెంట్ ఒక ఇన్స్టిట్యూట్ కానీ ఒక సపరేట్ రిలీజియన్ కానీ లేదా వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఈస్ ట్రైంగ్ టు మేక్. మోడర్న్ ఇండియాలో లీడర్షిప్ గురించి ఒకసారి మాట్లాడితే, ఒకవేళ వన్ ఆఫ్ ది క్వాలిటీస్ ఆఫ్ లీడర్ ఈస్ యూ నీడ్ నాట్ టేక్ పాపులర్ డెసిషన్స్ ఆల్వేస్. ఎగ్జాంపుల్ సార్, గాంధీజీ ఎక్కడి నుంచి తీసుకుంటాం? చౌరీ చౌరా ఇన్సిడెంట్ లో పాపులర్ డెసిషన్ వాస్ టు కంటిన్యూ ద మూవ్మెంట్. చౌరీ చౌరా ఇన్సిడెంట్ జరిగింది, ఆపేసారు మూవ్మెంట్. సో సమ్ టైమ్స్ యూ కెన్ టేక్ అన్పాపులర్ డెసిషన్స్ ఆల్సో లీడర్షిప్ క్వాలిటీస్ లో. హౌ డు యూ డిఫైన్ లీడర్షిప్? వాట్ ఆర్ ద క్వాలిటీస్ అన్నప్పుడు లీడర్షిప్ లో సార్ మనం రాస్తాం పాయింట్ నెంబర్ 1, వీ నీడ్ నాట్ టేక్ పాపులర్ డెసిషన్స్ ఆల్వేస్. ఎగ్జాంపుల్, గాంధీజీ డ్యూరింగ్ చౌరీ చౌరా ఇన్సిడెంట్ హ్యాస్ విత్డ్రాన్ ది నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్, వాట్ ఎవర్ ద మూవ్మెంట్ ఈస్, అండ్ దెన్ యూ రైట్. సో దిస్ ఈస్ హౌ యూ డెవలప్ ఎగ్జాంపుల్స్ ఫర్ ఎథిక్స్ ఆల్సో. యూ టేక్ ఫ్రమ్ ఎనీ మూవీస్ ఆల్సో, యూ కెన్ రైట్. ఇప్పుడు వెనకాల మనము వెన్నుపోటు పొడి చంపేస్తుంటారు చాలా మంది నమ్మకం లేకుండా, అంతే కదా? ఏం చేస్తావు? ఎగ్జాంపుల్ సైరా నరసింహారెడ్డి రాయొచ్చు. దిస్ ఇస్ హౌ యూ డెవలప్ ఎగ్జాంపుల్స్ ఆల్సో. ఓకే, that is why you don't get isolated in this preparation. You be your original self and you explore everything in this. And then for example, law as a source of ethical guidance అని ఒక టాపిక్ ఉంటుంది. సో సార్ నేను అట్లా రాసినప్పుడు ఎక్కడి నుంచి తీసుకోవాలి సార్ నేను లాస్? యూ కెన్ టేక్ ఫ్రమ్ ఎనీథింగ్. యూ ఫాలో పెస్టల్ అప్రోచ్. ఏదో ఒకటి స్పీచ్ లిటో పెస్టల్ అప్రోచ్ ఏదో ఒకటి ఉంటుంది కదా. పీ ఫర్ పొలిటికల్, ఎకనామికల్, సోషల్, సైంటిఫిక్, టెక్నాలజికల్, ఎక్సెట్రా. వాట్ ఎవర్ ద థింగ్స్ ఈస్ లాస్. ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ ఏమేమి లాస్ ఉన్నాయి? పీడబ్ల్యూడీ లాస్ ఉన్నాయి, ఉమెన్ మీద లాస్ ఉన్నాయి, సెక్షువల్ హరాస్మెంట్ మీద వాట్ ఎవర్ ఇట్ ఈస్ ద లాస్ ఉన్నాయి. ఓకే, వల్నరబుల్ గ్రూప్స్ మీద ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ ఎస్టీ అయితే ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ యాక్ట్ ఉంది. ఓకే, అన్టచబిలిటీ ప్రివెన్షన్ యాక్ట్ ఉంది, ఆర్ సివిల్ రైట్స్ డిసబిలిటీ యాక్ట్ ఉంది. యూ మేక్ వన్ నోట్, ఒక A4 షీట్, ఒక 2 A4 షీట్స్ తీసుకొని సపరేట్గా లాసే రాసుకోండి. ఓన్లీ లాస్, 5 or 6 లాస్. సో దట్ మీరు ఎప్పుడైతే లా యాజ్ అ సోర్స్ ఆఫ్ ఎథికల్ గైడెన్స్ చదువుతారో యూ విల్ రిమెంబర్ ఆల్ దీస్ లాస్. బై డిఫాల్ట్ యూ విల్ రిమెంబర్. తర్వాత ఏం రాస్తామనే తర్వాత సంగతి, బట్ అట్లీస్ట్ యూ విల్ బి హ్యావింగ్ సమ్ పాయింట్ టు రైట్ అక్కడ. ఎకనామీ ఏం లాస్ ఉంటాయి సార్? ఫ్యూజిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ యాక్ట్ ఉంది, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ఉంది, లాట్ ఆఫ్ యాక్ట్స్, RBI యాక్ట్ ఉంది. that is how you develop points for your different topics of ethics. Okay, so take a topic, write introduction, ఇది రైట్ కంక్లూజన్ లో జనరల్ గా ఎథిక్స్ లో మనము వే ఫార్వర్డ్స్ గా రాసుకోవచ్చు. హౌ డు ఇంప్రూవ్ ఇంటెగ్రిటీ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలంటే, ఇంటెగ్రిటీ ప్లెడ్జ్ తీసుకుంటావా, టెక్నాలజీ తీసుకొని వచ్చి నీ మీద ప్రెషర్ చేస్తావా అనేది నీ ఇష్టం. ఎక్కడ దొరుకుతాయి సార్ ఇంటెగ్రిటీ వే ఫార్వర్డ్? అగైన్ ఐ ఫౌండ్ దట్ ఇన్ అతుల్ గర్గ్స్. ఫార్చునేట్లీ ఇంటెగ్రిటీ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలంటే పార్ట్ A ఆఫ్ అతుల్ గర్గ్స్ బుక్స్ లో నాకు ఇంటెగ్రిటీ ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చో అర్థమైంది. 4 పాయింట్లు నేను నా నోట్స్ లో రాసుకుంటా, అవే చదువుతా, వాడు ఎలా అయినా అడిగినా నేను అదే రాస్తా, అంతే. దిస్ ఈస్ హౌ యూ అప్రోచ్ ఫర్ ఎథిక్స్ ఆల్సో. పార్ట్ B కేస్ స్టడీస్కి వచ్చినప్పుడు హౌ డు యూ అప్రోచ్ సార్? యూ టేక్ అగైన్ ఆ బుక్ చదివితే మీకు చాలా బాగా అర్థం అవుతుంది. నేను చెప్పినప్పుడు మీకు టైం వేస్ట్ అవుతుంది. చదివిన తర్వాత నేను ఏదైనా మాట్లాడితే మీకు ఇంకా బాగా ఎక్కుతుంది దాని గురించి. సో హౌ డు యూ యూజ్ కోట్స్ ఇన్ ఎథిక్స్ సార్? కోట్స్ ఎప్పుడైనా ఎలా యూజ్ చేయాలంటే ఏదో అతికిచ్చి పెట్టినట్టు ఉండకూడదు కోట్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఉమెన్ గురించి మాట్లాడుతున్నాం అనుకుందాం, ఉమెన్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుతున్నాం, బికాస్ ఐ లవ్ ఉమెన్ ఎంపవర్మెంట్ బేసికల్లీ, దట్ ఈస్ వై ఐమ్ టాకింగ్ అబౌట్ ఉమెన్. సో ఉమెన్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడినప్పుడు యూ ఎడ్యుకేట్ ఎ మ్యాన్, యూ ఎడ్యుకేట్ ఎ ఉమెన్, యూ ఎడ్యుకేట్ హోల్ ఫ్యామిలీ, ఆర్ యూ ఎడ్యుకేట్ హోల్ జనరేషన్. ఆ కోట్ మీరు రాసుకోవచ్చు. ఆర్ ఎల్స్ యూ కెన్ బి మచ్ మోర్ క్రియేటివ్ అండ్ రైట్, ఎత్ర నారిస్తూ పూజంతే రమంతే తత్ర దేవత. దట్ ఈస్ ఆల్సో కెన్ బి రిటర్న్ గుడ్. మనకి బౌండరీస్ గీసి పెట్టుకోకండి రాయకూడదు అని చెప్పి. అంటే ఎక్కడైతే ఉమెన్ పూజించబడతారో అక్కడ దేవతలు చాలా హ్యాపీగా ఉంటారని రాయొచ్చు మనం డెఫినెట్గా. దట్ యూ కెన్ డూ డెఫినెట్లీ. ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ టాలరెన్స్ గురించి మాట్లాడదాం అనుకోండి, వోల్టేర్ కోట్ ఉంటుంది, సింపుల్ కోట్స్. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ సీనియర్ కేస్ స్టడీస్లో మీ సీనియర్ మిమ్మల్ని ప్రెషర్ చేసి, మీరు ఒక ఆఫీసర్, మీ సీనియర్ మిమ్మల్ని ప్రెషర్ చేస్తున్నారు ఒక పని చేయడానికి, హౌ డు యూ రియాక్ట్ అనే క్వశ్చన్స్ చాలా వరకు చూసాం కదా మనం. దాంట్లో యూ కెన్ రైట్, లెట్ ఈవిల్ కమ్ ఇన్ టు దిస్ వరల్డ్, లెట్ ఈవిల్ డామినేట్ దిస్ వరల్డ్ బట్ నాట్ త్రూ మీ. దిస్ ఇస్ వాట్ యూ రైట్ ఇన్ ది ఎగ్జామ్. ఖచ్చితంగా అట్లీస్ట్ హాఫ్ మార్క్, ఒక 1 మార్క్ మనకు వాల్యూ అయ్యే అవకాశం ఉందా లేదా? ఎక్కడ దొరికింది సార్ మీకు ఈ కోడ్ అంటే మళ్ళీ బుక్లోనే దొరికింది సార్. దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్ యూ, ఐ మీన్ టెల్లింగ్ యూ దట్ స్టిక్ టు ఏ సోర్స్. వాళ్ళని నమ్మండి, అవే రాయండి, మీకు మార్కులు ఖచ్చితంగా వస్తాయి. ఇప్పుడు కోర్స్ అంటే ఎట్లా ఉంటుందంటే, నా ఫ్రెండ్స్ కానీ నా కొంతమంది పెద్ద పెద్ద కోర్స్ చూసారు, ఎడ్యుకేషన్ మీద 10 కోట్లు, ఎవరికి ఇప్పుడు అడిగితే ఎడ్యుకేషన్ మీద 1 కోట్ చెప్పలేడు. నో, నేను ఎందుకంటే ఎడ్యుకేషన్ మీద కూడా UPSC 12 క్వశ్చన్లు అడగదు కదా, ఒక్క క్వశ్చన్ అడుగుతుంది, అది మ్యాథ్స్.
ఎడ్యుకేషన్ మీద నువ్వు అనుకోవాల్సింది, మనం అనుకోవాల్సింది, ఎడ్యుకేషన్ అడిగితే నేను ఈ కోట్ రాసి తీరుతా. ఇంటెగ్రిటీ అంటే నేను రావణ ఎగ్జాంపుల్ మెన్షన్ చేస్తా ఖచ్చితంగా, కేశవ్ చంద్రసేన్ ఎగ్జాంపుల్ మెన్షన్ చేస్తా ఖచ్చితంగా. దిస్ ఈస్ హౌ యూ వాంట్ టు యూ లిమిట్ యువర్ నాలెడ్జ్ ఇన్ మెయిన్స్. ఇలా ఇలా దట్ యూ వాంట్ టు డూ. ఇప్పుడు ఏదన్నా ఒకసారి మిస్టేక్ చేసి మనం వదిలేయాల్సి వస్తుంది, అది ఆఫీసర్గా లా ఒక్కోసారి చెప్తుంది, అప్పుడు యూ కెన్ రైట్ టు ఎర్ర్ ఈస్ హ్యూమన్, టు ఫర్గివ్ ఇస్ డివైన్. సో వెరీ సింపుల్ కోట్, వెరీ వెరీ ఎఫెక్టివ్ యాజ్ వెల్. ఎక్కడ రాయాలి సార్ అంటే యూ కెన్ రైట్ ఎనీవేర్, సో దట్ ఆ కంటిన్యూటీ ఉండాలి. ఇప్పుడు నేను చెప్తుంది మెయిన్ ఆర్ట్ ఆఫ్ ఆన్సర్ రైటింగ్ ఏంటంటే, ఈ ఆర్టిస్టులు ఇవంతా కూడా హైప్డే కాదు, ఏదో అందరు పదాలు వాడుతున్నారు కాబట్టి నేను వాడుతున్నాను అంతే. హౌ డు యూ రైట్ ఆన్సర్స్ ఇన్ మెయిన్స్ అంటే యూ కాన్వర్స్ విత్ ది ఎగ్జామినర్. ఓకే, డోంట్ రైట్ స్టూపిడ్ పాయింట్స్ రాయాలి, బట్ దేర్ షుడ్ బి కనెక్షన్ బిట్వీన్ పాయింట్స్, సెట్ ఆఫ్ పాయింట్స్ టు నెక్స్ట్ సెట్ ఆఫ్ పాయింట్స్. ప్రోస్ రాస్తావు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాస్తాం అగ్రికల్చర్, నేను రాశాను కదా, అగ్రికల్చర్ ఇంత % ఆఫ్ జీడిపి ఉంది, ఇంత కంట్రిబ్యూట్ చేస్తుంది. సో దిస్ షోస్ హౌ ఇంపార్టెంట్ అగ్రికల్చర్ సెక్టార్ ఈస్ ఫర్ ఇండియన్ ఎకానమీ అని రాసి నెక్స్ట్ నేను రాస్తాను మిగతావి. సో యూ కనెక్టింగ్ లైన్ కూడా వెరీ ఇంపార్టెంట్, అంతే కదా. ఇప్పుడు మనం చేసుకున్న నోట్స్ మనకు అర్థమవుతుంది, ఇప్పుడు నేను చేసుకున్న నోట్స్ మీకు అర్థం కావాలని ఏం లేదు కదా. మరి ఎగ్జామినర్ ఎప్పుడో 75 years ఇట్లా 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 సెలెక్ట్ చేసి చూసి రాస్తుంటాడు మొత్తం, మన ఆయనకి ఎలా అర్థం అవుద్దని అనుకుంటాం మనం. నిజమే కదా, ఇదే ప్రాక్టికల్ కదా, అది బేసిక్ హ్యూమన్ మెంటాలిటీ ఆల్సో. సో బీ లైక్ దట్ ఈవెన్ ఇన్ ది ఎథిక్స్ ఆల్సో. కోడ్స్ యూస్, సింపుల్ కోడ్స్, ఒకదానికి ఒక కోడ్ యూజ్ చేసుకోండి. ఖచ్చితంగా కోడ్ రాయాలని లేదు, ఉంటే మీకు గుర్తొస్తే రాయండి, లేదంటే లేదు రైట్ తీసుకోండి. ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు హ్యాంపర్ యువర్ మార్క్స్ ఇన్ ఎథిక్స్. టేక్ డిఫరెంట్ అప్రోచెస్. ఒకసారి యూటిలిటేరియన్ అప్రోచ్ మనకు బాగా మంచిగా అనిపిస్తుంది, ఒకసారి రైట్స్ అప్రోచ్ బాగుంటుంది, అట్లా డిఫరెంట్గా యూ స్టడీ దట్ బుక్, యూ విల్ గెట్ త్రూ డెఫినెట్లీ. దిస్ ఆల్ అబౌట్ ఎథిక్స్. లెట్స్ టాక్ అబౌట్ ఆంథ్రోపాలజీ. ఫస్ట్ వెరీ వెరీ బేసిక్, వెరీ బేసిక్ ఇన్ఫర్మేషన్. అండ్ ఎందుకంటే తర్వాత మళ్ళీ ఆంథ్రోపాలజీ ఏదో సెషన్ ఉందని చెప్పారు, ఇన్ సమ్ ఫ్యూ డేస్ విల్ టాక్ ఇన్ డీటెయిల్ అబౌట్ ఆంథ్రోపాలజీ. ఇన్ జనరల్ ఆప్షన్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి సార్ అనే క్వశ్చన్ వస్తుంటుంది నాకు. ఆంథ్రోపాలజీ ఆప్షన్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే, మనకి ఎమోషన్స్ వద్దు సబ్జెక్ట్స్తో, ఓకే, ఎందుకంటే ఎగ్జామ్లో మార్క్సే కావాలి. నాకు ఫర్ ఎగ్జాంపుల్ జువాలజీ చేశారు అనుకుందాం, ఓకే, లేదు నేను జువాలజీ చదివినా కదా 3 ఏళ్ళు వేస్ట్ అవుతుంది, మళ్ళీ నేను జువాలజీ తీసుకుందాం అంటే నువ్వు వేస్ట్ అయిపోతుంది తర్వాత. ఎగ్జాంపుల్ చెప్తున్నా, జువాలజీ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ పర్ఫార్మింగ్ వెల్, వై డూ యూ వాంట్ టు టేక్ రిస్క్? ఇప్పుడు అదే నేను మెడికల్ సైన్స్, ఐఎమ్ వెరీ గుడ్ అట్ మెడికల్ సైన్స్, ఇన్ఫాక్ట్ ఐ గాట్ వెరీ గుడ్ పర్సంటేజ్ ఇన్ మెడికల్ సైన్స్, స్టిల్ ఐ చూస్ ఆంథ్రోపాలజీ బికాస్ I have not seen many people with IAS coming with medical science. Many people, I know some people, for example Srija madam unnaru, she is from medical science option. ఈసారి కొంతమంది మెడికల్ సైన్స్ టాపర్స్ ఉన్నారు. నాట్ దట్ అలా కాదు, మెజారిటీలీ ఎలా ఉందనేది. అండ్ ఐఎమ్ ఫార్చునేట్ దట్ ఐ మెట్ మేడం, అండ్ మేడమే నాకు చెప్పారు ఆంథ్రోపాలజీ తీసుకోమని చెప్పి. సో హ్యావింగ్ గుడ్ మెంటర్స్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ థింగ్. సో సీ విచ్ ఆప్షన్ ఈస్ పర్ఫార్మింగ్ వెల్ ఇన్ రీసెంట్ ఇయర్స్. అగైన్ మళ్ళీ చెప్తున్నాను, హ్యావింగ్ సెడ్ దాట్, రేపు పొద్దున ఆంథ్రోపాలజీ ఎంత సూపర్ గా రాసినా కూడా బాబు ఈసారి ఆంథ్రోపాలజీ బాగా పర్ఫార్మ్ చేసింది కదా అని చెప్పి నెక్స్ట్ టైం తగ్గించవచ్చు. దట్ ఈస్ వాట్ హ్యాపెండ్ విత్ పబాడ్ అండ్ పిఎస్ఐ ఆల్సో. పబాడ్ వాజ్ ఒక 5-6 years ఆర్ మేబీ 10 years క్రితం పబాడ్ వాజ్ వెరీ గుడ్ ఆప్షనల్. పబాడ్ అసలు మార్క్స్ రావట్లేదు ఇప్పుడు. సో దట్ ఈస్ వై డోంట్ ఎయిమ్ ఫర్ ద మార్క్స్, బట్ టేక్ వెరీ సేఫ్ ఆప్షనల్ టు దట్ మ్యాటర్. So PSI or humanities, I feel that humanities are very good options, but if you are having an impeccable knowledge in the other technical subjects also, that you can take definitely. Okay, so anthropology gurinchi మనం తర్వాత మాట్లాడదాం. So this is what how you want to play with the optional. Basically take scoring one, బాగా deep well చేయండి. So UPSC notification, it mentions that anthropology or maybe whatever the optional is, you have to be having the knowledge of post graduation. That is what kada, that is what it mentions clearly even in the UPSC notification. Now people ask that మేము PhD చేయకూడదు సార్ ఆప్షనల్లో, మేము బుక్కులు చదువుకొని పోతాం అంటే చదువుకొని వెళ్ళండి, మార్కులు తక్కువ వస్తాయి అంతే. సింపుల్ as that. I've seen, for example, if you take anthropology, paper is becoming a bit dynamic from last 2 to 3 years. ఈసారి పేపర్ చాలా ఈజీ అనుకుంటున్నా కానీ ఇట్స్ నాట్ ఈజీ. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తే ఆంథ్రోపాలజీ వాళ్ళకి బాగా కనెక్ట్ అవుతుంది. వన్ క్వశ్చన్ ఆన్ నర్మదా మ్యాన్ అండ్ పేపర్ 2. జనరల్లీ క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, వాట్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ నర్మదా మ్యాన్, ఎక్కడ దొరికింది, ఫాజిల్ ఏంటి, ఫైలోజెనెటిక్ పొజిషన్ ఏంటి, దిస్ ఇస్ వాట్ జనరల్లీ దే ఆస్క్. బట్ ఈసారి ఏం అడిగిండు, నర్మదా మ్యాన్ ని హోమ్ ఎరెక్టర్స్ లో పెట్టడం కరెక్టా కాదా అనే క్వశ్చన్ ని 15 మార్కర్కో 20 మార్కర్కో అడిగాడు. నాకున్న లిమిటెడ్ ఫైలోజెనెటిక్ పొజిషన్ నాలెడ్జ్ ని హౌ కెన్ ఐ సాటిస్ఫై హిమ్ ఫర్ 20 మార్కర్? దట్ ఈస్ వై యూ హ్యావ్ టు హ్యావ్ సబ్జెక్ట్ ఎక్స్పర్టైజ్ ఇన్ ఆప్షనల్. దట్ ఈస్ వై
ఇప్పుడు వచ్చి నేను పిహెచ్డి చేయాలంటే పిహెచ్డి చేయొద్దు, పిహెచ్డి నేను చేయాలని చెప్పట్లేదు, బట్ బీ అసోసియేటెడ్ ఇన్ డెప్త్ మేనర్ లో చదవండి. ఆప్షనల్ కూడా మల్టిపుల్ సోర్సెస్ చేయాల్సిన అవసరం లేదు. యూ స్టిక్ ఆన్ టు సమ్ సోర్సెస్, యూ డైవర్సిఫై ఎ బిట్, కొంచెం ఒక 2-3 సోర్సెస్ ఎక్స్ట్రా పెట్టుకొని ఆప్షనల్ కి మాత్రం యూ రీడ్ దెమ్ ప్రాపర్లీ అండ్ మేక్ ఫైనల్ నోట్స్ అండ్ రీడ్ ఇట్ ఆఫ్టర్వర్డ్స్. దట్ ఈస్ వాట్ ఐ సజెస్ట్ యూ ఫర్ ఆప్షనల్. వాట్ ఎవర్ ఇట్ ఈస్, పిఎస్ఐఆర్ కావచ్చు, లేకపోతే ఆంథ్రోపాలజీ కావచ్చు, జాగ్రఫీ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, యుల్ బి గెటింగ్ లాట్ ఆఫ్ ఎడ్జ్. This is all about the option. And then coming to essay, I'm not the right person because నాకు చాలా వీక్ ఉండే essay and it reflected also. I got 110 in essay when the highest was around 140s or 150s. అక్కడ నేను కొంచెం ఐఎమ్ నాట్ ది రైట్ పర్సన్ టు టాక్. బట్ ఎక్కడ నుంచి సార్ సోర్సెస్ అని చాలా మంది అడిగారు. ఎస్సే సోర్సెస్ ప్రాపర్గా ఏమీ లేదు. టేక్ ఏ గుడ్ టెస్ట్ సిరీస్, టేక్ ఏ గుడ్ మెంటర్, జాయిన్. I have taken from some other institute under Jishan sir and ఒక ఆయన ఉంటారు, నేను ఆయన కింద తీసుకున్నాను and it was very helpful for me. I'm not promoting any institute, I'm being very brutal honest with my sources, okay? And essay కూడా అంతే. సో ఇప్పుడు philosophical essays వస్తున్నాయి కాబట్టి you have to also change the trend of writing essay అన్నమాట. So that is why you have to have a good knowledge of philosophical essays. So philosophical essays అంటే అగైన్ కూర్చొని సోక్రటీస్ దగ్గర నుంచి రాయాల్సిన అవసరం లేదు. It is the general essay. Paper itself says that it is general essay, so which mandates that you have to have a general knowledge from GS1, 2, 3 and you link those GS1, 2, 3 with the particular topic which is being given. అంతే. అది యుఎన్ క్లాస్ రాస్తావా, లేకపోతే టెర్రరిజం రాస్తావా, లేకపోతే సైబర్ సెక్యూరిటీ రాస్తావా, ఫార్మర్స్ రాస్తావా, అగ్రికల్చర్ రాస్తావా, నీ గురించి నువ్వు డప్పు కొట్టుకుంటావా అనేది నీ ఇష్టం. బట్ యూ హ్యావ్ టు మేక్ షూర్ దట్ యూ కన్విన్స్ హిమ్ ప్రాపర్లీ. ఓకే, దిస్ ఈస్ వాట్ అబౌట్ అవర్ ఎస్సే. అండ్ ఎస్సే గురించి కూడా చాలా మంది టాపర్స్ ఈసారి నాకు తెలిసి యూట్యూబ్ లో మంచి సెషన్స్ చేస్తారు. ఐఎమ్ నాట్ ద రైట్ పర్సన్ టు టాక్ అబౌట్ ఎస్సే. నేను ఏమన్నా చెప్తే మళ్ళీ మీకు కూడా 103, 110 అలాగ వచ్చాయి అనుకోండి, నన్ను తిట్టుకుంటారు మీరు చెప్పింది చేశాను సార్ అని చెప్పి. సో ఇట్స్ నాట్ లైక్ దట్. దేర్ ఆర్ బెటర్ పర్సన్స్ టు టెల్ అబౌట్ ఎస్సే. ఆప్షనల్ అయిపోయింది, ఎస్ఏ అయిపోయింది, అండ్ ఇంటర్వ్యూ గురించి ఇప్పుడు అవసరం లేదు. ఐ ఫీల్ దట్ ఇంటర్వ్యూకి మేడం విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఇట్స్ నాట్ ది రైట్ టైమ్ టు టాక్ అబౌట్ ఇంటర్వ్యూ ఆల్సో. యూ షుడ్ ప్రిపేర్ ద డ్రాఫ్ట్ ప్రాపర్లీ అండ్ అప్డేటెడ్ విత్ కరెంట్ అఫైర్స్. దట్స్ ఆల్. So before closing, let us take some doubts, like very quick doubts. Anthropology ki will take a session definitely. Okay, I think go 3-4 days lo I think they are planning something. I think we'll anthropology optional matram will discuss in detail about everything, okay, including sources. Please wait for 3 to 4 days. We'll do that. Inka doubts please. GS1, 2, 3 book list. Okay, so art and culture Nitin Singhania, and society the Forum IS Red Book, and then geography and geography NCERT's place. I have followed IS Baba material of geography. I followed it. So I have followed that. And then GS2 polity Lakshmikant, then mains 365, social justice mains 365, IR mains 365, economy Vivek Singh, IR. Then comes the environment PMF IAS and mains 365. Okay, and then internal security again for the Forum IS Red Book. And then GS4 I told already. These are my broadest sources. For world history also for the Forum IS Red Book. Then go for PMFIS. Then go for Shankar. See, that is what, we have to decide based upon your own strengths and weaknesses. You analyze the papers. For me, it suited PMFIS. Meeku Shankar suit ayundochu. That is what I am saying. So you are asking my sources. So I have told PMFIS because I have followed it. నాకు మంచి కలర్ఫుల్గా ఉంది. నాకు శంకర్ ఐఎస్ మంచిగా అనిపించలేదు. కలర్ఫుల్ బుక్ నాకు కలర్ఫుల్ ఉంటే బాగా ఎక్కుతుంది లోపలికి. సో ఐ హావ్ చూసన్ PMFIS. సింపుల్. Don't get Shankar చదవాలని ఎక్కడ లేదు. That's all hyped. That is what I'm saying. Yeah, ఇంకా చేయొచ్చు, but not in every question. You can do it here and there. Which political thinker you want to mention? మీకు తెలియదు. You can definitely mention. You can definitely. Compulsory కాదు. Not at all. At least ఒక్కరి దగ్గర 2 దగ్గర చేయొచ్చు. But not don't show yourself as a political science student. ఇంకా అమ్మా చెప్పండి. ఐ ఫీల్ ఎన్సీఆర్టీస్ అయితే మనకి బాగా అర్థమవుతాయని నేను అనుకుంటాను బేసికల్లీ. సో చదవండి ఒకసారి, లేదనుకుంటే నాకు అప్పటికే అర్థం కాలేదంటే యూ కెన్ హ్యాపీలీ టేక్ కోచింగ్. యా, ఇట్స్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్. ఓల్డ్ ప్లస్ న్యూ ఎన్సీఆర్టీస్ అని. నేనైతే హిస్టరీకి ఓల్డ్ ఎన్సీఆర్టీ చదువుకున్నాను. న్యూ ఎన్సీఆర్టీ ఒక్కసారి చదివి నాకు నోట్స్ చేసుకుంటే ఎన్ని పేజ్లు వచ్చింది తెలుసా? ఎక్స్పెక్ట్ చేయండి, నాకు ఒక పేజ్ వచ్చింది అంతే, A4 పేజ్. మొత్తం ఇన్ఫర్మేషన్ దాంట్లో ఉంటుంది మళ్ళీ. సో యూ షుడ్ డిసైడ్ బేస్డ్ ఆన్ దట్. యా, హౌ మచ్? స్టాటిస్టిక్స్ ఆర్ వెరీ గుడ్. అదే చాలా మంచి క్వశ్చన్. స్టాటిస్టిక్స్ ఆర్ ఇంపార్టెంట్. కానీ నాకేం జరిగిందంటే 2022లో వివేక్ సింగ్ సార్ ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేశారు. 2 పేజీలు ఉంది PDF. దాంట్లో ఎన్ని ఫ్యాక్ట్స్ ఉన్నాయి తెలుసా? 80 to 100 ఫ్యాక్ట్స్ ఉన్నాయి. బట్ అన్ని గుర్తుపెట్టుకోలేం కదా మనం. బేసిక్ ఫ్యాక్ట్స్ గుర్తుపెట్టు. మన జీడిపి ఎంత, గ్రోత్ రేట్ ఎంత, రియల్ జీడిపి గ్రోత్ రేట్ ఎంత, ఓకే, మన ట్యాక్స్ టు జీడిపి రేషియో ఎంత ఉంది, అగ్రికల్చర్ ఎంత పర్సెంటేజ్ కంట్రిబ్యూట్ చేస్తుంది, సర్వీసెస్ ఎంత చేస్తుంది, మ్యానుఫ్యాక్చరింగ్ ఎంత చేస్తుంది, రోడ్ సెక్టర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి వచ్చేసరికి రోడ్ స్ట్రక్చర్, రోడ్డు, రైల్వేస్,
ఎయిర్వేస్కి పర్సంటేజెస్ ఎంత, కాస్ట్ ఎంత ఉంది, ఓకే, ఎంతమంది యూజ్ చేస్తున్నారు, సో మినిమం బేసిక్ ఫ్యాక్ట్స్. అండ్ ఆల్సో లైక్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో మన ర్యాంక్ ఎంత, బేసిక్ ఫ్యాక్ట్స్, దట్స్ ఆల్. డోంట్ హైప్ ఫ్యాక్ట్స్, అండ్ ఇట్స్ నాట్ హ్యూమన్లీ పాసిబుల్ ఆల్సో టు రిమెంబర్ ఎవ్రీ ఫ్యాక్ట్. ఎస్, ఇంకా వెరీ గుడ్. ఐ హ్యాడ్ ఎ వెరీ సాలిడ్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ సోషల్ స్టడీస్ కాబట్టి ఐ హ్యావ్ స్టడీడ్. వాట్ హ్యాపెండ్ వాజ్ ఎగ్జాక్ట్లీ 2021 ఎగ్జామ్కి నేను స్టార్ట్ చేశాను ప్రిపరేషన్. ఓకే, 2021 మేలో నాకు కోవిడ్ వచ్చింది, మే ఆర్ జూన్ ఆ టైంలో నాకు ఐ గాట్ కోవిడ్ అండ్ ఇట్ వాస్ వెరీ సివియర్ ఫర్ మీ. ఒక 6-7 months I couldn't read. Again, I resumed my preparation from January 2022. So this is my thing. Yes, backup ఎప్పుడు చెప్తానంటే 1-2 attempts బాగా సిన్సియర్గా ఇచ్చేసి అప్పుడు కూడా నాకు రావట్లేదు, ప్రొవైడెడ్ దట్ యూ హ్యావ్ గివెన్ 100% ఎఫర్ట్స్, అయినా సరే రావట్లేదు అంటే ఇట్ ఈస్ బెటర్ టు హ్యావ్ ఎ బ్యాకప్. ఎస్, యూ షుడ్ హ్యావ్ బ్యాకప్. ఇట్స్ వెరీ అన్సర్టన్ ఎగ్జామ్, పాస్ పర్సెంటేజ్ ఇస్ less than 0.2%. సో ఇమాజిన్ దట్. ఇంకా ఎనీ స్పెసిఫిక్ డౌట్స్ ఆర్ కెన్ వి లీవ్? అవసరం లేదు. అగైన్ చెప్తున్నాను కదా, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఈస్ హైప్డ్. మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ స్టార్టింగ్ నుంచే చేయాలి అనేది ఇట్స్ వెరీ 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 బిగ్ మిత్. అసలు మనకి ఏమీ సబ్జెక్ట్ రాకపోతే వాట్ ఆన్సర్స్ విల్ రైట్, అంతే కదా. సో ఇనీషియలీ ఒక సబ్జెక్ట్ కంప్లీట్ చేసుకొని దెన్ యూ స్టార్ట్ రైటింగ్ ఆన్ ఫ్రమ్ ది ఫ్రీ రిసోర్సెస్. రాసిన తర్వాత ఇన్సైట్స్ కానీ లేకపోతే చాలా చోట్ల ఉన్నాయి కదా, వెబ్సైట్ ఓపెన్ చేసి అక్కడ నుంచి రాసుకోండి. రాసుకున్న తర్వాత దెన్ యూ కెన్ ఎన్రోల్ ఇట్ ఎస్ సిరీస్ అండ్ యూ కెన్ రైట్. యా, ఇంకా వన్ సెకండ్ యా చెప్పండి. ఎస్ యూ కెన్, యా, బికాస్ ఇండియన్ సొసైటీ నుంచి 2-3 క్వశ్చన్స్ వస్తాయి కదా డైరెక్ట్ గా. యూ కెన్ హ్యావ్ సర్టన్, యూ కెన్ బట్ డోంట్ సి పీపుల్ అండర్స్టాండింగ్ అబౌట్ మెలనోస్కి ఇస్ వెరీ డిఫికల్ట్. సో కామన్ ఎగ్జామ్స్ పెట్టడానికి ట్రై చేయండి, లేదా ట్రైబల్స్ గురించి ఎక్కడన్నా వస్తే మన ఇండియన్ థింకర్స్ ని యూజ్ చేస్తే తెలిసే అవకాశం ఎక్కువ ఉంటుంది, రాదర్ దెన్ గోయింగ్ ఫర్ ఆర్సీ బ్రౌన్, జూలియన్ స్టీవర్డ్ ఆర్ మేబీ ఇట్లాంటి వాటికి. మైండ్ సెట్, నేను ఒకటే అనుకున్నాను, నాకు చాయిస్ లేదు, నేను ఐఏఎస్ అని గోల్ పెట్టుకున్నా, నచ్చినట్టు చదవాల్సిందే. ఆ రోజు నేను డిప్రెషన్లో ఉన్నా సరే టాబ్లెట్స్ వేసుకున్నా సరే వెళ్ళి నేను ఎగ్జామ్ రాసి తీరాల్సిందే, అంతేనా? దెర్ ఇస్ నో ప్రాపర్, ఇంకా వేరే చాయిస్ లేదు మనకి. సో ఐ హ్యావెంట్ గివెన్ ఎ థాట్ అబౌట్ వాట్ మైండ్ సెట్ షుడ్ బి దేర్ ఫర్ మీ. నాకు ఏమైనా జరిగితే నేను ఏం చేయాలి ఇట్లాంటివి నేను థింక్ చేయలేదు. ఏం జరిగినా సరే నేను పోయి ఎగ్జామ్ రాయాలని థింక్ చేసిన. ఇంకా ఐ థింక్ వీ కెన్ స్టాప్, మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు. ఐ థింక్ ఎనీ ప్రాపర్ డౌట్స్? పియర్ గ్రూప్ డిపెండ్స్ అపాన్ యూ. నాకైతే పియర్ గ్రూప్ లేదు. ఇంటర్వ్యూ టైంకి వచ్చేసరికి నాకు మంచి పియర్ గ్రూప్ దొరికింది. సో ఇఫ్ యూ సీ ఉమాహారతి 3rd ర్యాంకర్, సో షీ ఈస్ మై ఫ్రెండ్. సో అట్లా, అండ్ ఆల్సో 200 ర్యాంకర్స్ అండ్ 700 ర్యాంకర్స్, దే ఆర్ ఆల్సో మై ఫ్రెండ్స్. సో గుడ్ పియర్ గ్రూప్ ఉంటే బాగా హెల్ప్ అవుతుంది. ఇట్స్ నాట్ మ్యాండేటరీ. అగైన్ ఇట్స్ డిపెండ్స్ అపాన్ యూ. సిలబస్, ఇట్స్ బెటర్ టు రీడ్, కంప్లీట్ ద సిలబస్ అండ్ గో. కంప్లీట్ ద సిలబస్ అంటే చాలా ఓషన్ ఉంటుంది కదా సార్, ఎలా కంప్లీట్ చేస్తాము అంటే, నో, మనం ఇందాక చాలా బాగా డిస్కస్ చేసుకున్నాం. ఫస్ట్ ఒక టాపిక్ తీసుకొని ఫ్రేమ్ 2 or 3 pages నోట్స్ అండ్ లీవ్ ఇట్. ఇంకా దాని తర్వాత ఏం వచ్చినా కూడా చదవాల్సిన అవసరం లేదు దాంట్లో. దట్స్ ఆల్. సో అలా అన్ని కీవర్డ్స్ కంప్లీట్ చేసుకుంటే సిలబస్ అయినట్టు లెక్క మనకి, కానీ సిలబస్ కాదు ఎప్పటికీ. ఐ థింక్ వీ కెన్ కంక్లూడ్ ద సెషన్, రైట్? సో థ్యాంక్ యూ సో మచ్. Yes, we are concluding the wonderful session. I think Pawan sir has created the wonderful path for our aspirants. So everything clear, and future also ఖచ్చితంగా ఒక 2 to 3 sessions మళ్ళీ సార్ని అడుగుదాం, వస్తారు. ఏ డౌట్స్ ఉన్నా కూడా you can be prepared. ఓకేనా? So yes, thank you everyone.